స్వాగతం సుస్వాగతం. గురు పరంపర కార్యక్రమంలో మనం ఈ రోజు 22వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనం శ్రీ పాకల్పాటి గురుదేవులు వారి గురించి తెలుసుకుంటున్నాం. ఈ రోజు మరొక విశేషం లాహిరి మహాసేని యొక్క జన్మదినం కూడా. అందరికీ లాహిరి మహాసేని యొక్క జన్మదిన శుభాకాంక్షలు. పాకల్పాటి గురుదేవుల గురించి చెప్పడానికి మనకి వచ్చారు మన సీనియర్ మాస్టర్ కిరణ్మయి గారు. కిరణ్మయి గారు వైజాగ్ లో ఉంటారు. గత 20 సంవత్సరాల పైగా వారు పిరమిడ్ ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారు పత్రిజీ ఆదేశానుసారం 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. వారి ఇంటిలో కేర్ సెంటర్ ఏర్పాటు చేసుకొని ఎంతో మందికి వారి ఆరోగ్యం కోసం ఎన్నో కౌన్సిలింగ్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాడుగులలోని మన వీర జగదీశ్వరి మేడం కట్టినటువంటి పిరమిడ్ యొక్క బాధ్యతలని వారి కుటుంబ సభ్యులతో పాటు కలిసి చూసుకుంటున్నారు. ఎంతో ఎంతో సేవ చేస్తున్నారు. ఈ రోజు వారి ద్వారా మనందరికి ఎంతో ఎంతో మార్గనిర్దేశకత్వం చేసినటువంటి శ్రీ పాకల్పాటి గురుదేవులు గారి గురించి వారి జీవిత చరిత్ర విశేషాలను తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే అండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. రైట్. ఓకే, వినిపిస్తుంది అమ్మ వాయిస్? వినిపిస్తుందండి. ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. ముందుగా శ్రీ శ్రీ పాకల్పాటి గురుదేవులు యొక్క జీవిత చరిత్ర ఈరోజు మీతో పంచుకునే మహద్భాగ్యాన్ని కలిగించినందుకు పాకల్పాటి గురువు గారికి, పితామహ పత్రిజీకి, అలాగే పిఎంసి వారికి అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంత అద్భుతమైన చరిత్రలు చెప్పుకుంటూ మనం ఇలా జీవించడానికి గల కారణం ఈ యుగంలో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు. వారికి శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, పాకల్పాటి గురువు గారు యొక్క జీవితంలో ముఖ్య అంశాలు మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, శ్రీ పాకల్పాడు గురుదేవులు పాకల్పాడు గురుదేవులు మనకి నర్సీపట్నంలో బలిఘట్టం ప్రాంతంలో ఉత్తర వాహినిలో సమాధి మందిరం కలదు. వారి ఎన్నో ఆశ్రమాలు, మొత్తం 16 ఆశ్రమాలు వారివి. ఏలూరు దగ్గర ముండూరు మొదలుకొని ఏజెన్సీ ప్రాంతాలు అన్నిటిలోని కూడా ఎన్నో ఆశ్రమాలు ఉన్నవి. వారి జీవితం మొదలు అయిన స్థలం, జన్మస్థలం ఏలూరు దగ్గర ముండూరు ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లాలో మొదలైంది ఆయన జన్మస్థలం. ఆయన పుట్టింది వెంకయ్యమ్మ గారు దంపతులకి ఆయన జన్మ తీసుకున్నారు. అక్కడ ఏలూరులో బడి చదువులు పూర్తయ్యాక ముండూరులో అగ్రహారం అనే గ్రామం, పుణ్యభూమి, పాడి పంటలతో, పచ్చని పొలాలతో ఎంతో అద్భుతంగా, సుందర మనోహరంగా ఆయన బాల్యం అంతా గడిచింది. ఆయన ఆటపాటలతోని సాధారణ మానవుల్లాగా ఎంతో అద్భుతంగా జీవిస్తూ ఆ బడి చదువులు పూర్తయ్యాక వారి మేనత్త రామయ్యమ్మ గారు మోతేవారి సత్రంలో పై చదువులకి చదివిస్తూ 7వ తరగతి వరకు బాబుగారు చదువుకోవడం జరిగింది. ఆ ముండూరులో ఉంటున్నప్పుడే ఆయన బ్రాహ్మణ వీధి వారి అసలు ఊరు గుంటూరు జిల్లా దామరాజుగుంట. 300 సంవత్సరాల క్రితం వారి పెద్దలు ఏలూరు దగ్గర ముండూరు రావడం, అక్కడ స్థిరపడడం జరిగింది కొన్ని కుటుంబాలు. ఆ కారణంగా వారు అక్కడ జన్మించడం ఆ పుణ్యభూమికి మహద్భాగ్యం అని చెప్పుకోవచ్చు మనం. పాకల్పాటి గురువు గారంటే సామాన్యులు కాదు. ఆయన బాల్యం అంతా కూడా ఆటపాటలతోటి,
ఎంతో సాహస క్రియలతోటి ఎంతో అల్లరిగా గడిపేవారు. 7వ తరగతి బడి చదువులు పూర్తయ్యాక వారి ఇంటి దగ్గర మొదటి అరుగు మీద శబరితల్లి కూరగాయలు ఉంచేది. శబరితల్లి కూరగాయలు ఉంచుతూ ఉంటే అప్పట్లో ఆచారాలు ఎక్కువగా ఉండడం వల్ల వారి మేనత్త గారు ఆ కూరగాయలు ఇంటికి పట్టుకెళ్ళి అరుగు మీద పెట్టమని ఆవిడ ఇచ్చిన చిల్లర డబ్బులు కూడా కడిగి లోపలికి పట్టుకెళ్తుండేవారు. బాబుగారిని అలా చెప్తే ఆ శబరితల్లి ఒడిలో కూర్చుని, బాబుగారు మీరు కులాసాగా ఉన్నారా, మీ భర్త కులాసాయేనా, మీ ఇంట్లో వాళ్ళ బంధువులందరూ కులాసాయేనా, మీ పిల్లలు ఎలా ఉన్నారని ఆవిడతో విచారణ చేస్తూ గడిపితే వారి మేనత్త గారికి ఆచార వ్యవహారాలు నిండుగా ఉండడం వల్ల వారిని స్నానం చేయించి బట్టలు ఉతికి ఆ కూరగాయలు ఆ చిల్లర డబ్బులు అన్ని కడిగి లోపలికి తీసుకెళ్తూ ఉండేవారు. కానీ బాబుగారికి ఆ వయసులోనే 5 సంవత్సరాల వయసులోనే అవేం పట్టేవి కాదు. ఆయన 5 సంవత్సరాల వయసులోనే భాగవత భారత రామాయణాలన్నీ కూడా వల్లివేస్తూ ఉండేవారు. ఆయన ఏకసంధాగ్రహి. ఏదన్నా విన్నా చదివినా ఒక్కసారి ఆయనకి గుర్తుండేది. ఎన్నో సాహసక్రియలు చేస్తూ ఉండేవారు బాబుగారు చిన్నతనం నుంచే. అలా 7వ తరగతి పూర్తయ్యాక వారికి ఏ పిలుపు వినిపించిందో, ఏ వైరాగ్యం అంకురించిందో ఇల్లు విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరిగి మరలా పుల్లయ్య గారని ఆ ఊరిలో కమ్మవారు చౌదరీస్ వారి ఇంటిలో, ఆయనకంటే పెద్దవారు 15 సంవత్సరాలు, వారి ఇంట్లో కొంతకాలం ఉండి 1 సంవత్సరంన్నర ఆ ఇంటిలో ఉండడం వల్ల ఆయన ఊరికనే తినడం అనేది యోగులకి ఎవరికి పత్రి గారు కూడా చెప్తుండేవారు. ఏదన్నా భోజనం చేస్తామంటే అక్కడ మనం ఏదో ఒకటి చెయ్యాలి అనేసి. అలా వాళ్ళ పిల్లలకి, పుల్లయ్య గారి పిల్లలకి చదువు చెప్తూ ఉండేవారు. అలాగ 1 సంవత్సరంన్నర వారి ఇంట్లో ఉన్నారు. చిన్నతనంలోనే 6 నెలల వయసులోనే తల్లి గతించింది బాబుగారికి. 9వ ఏట తండ్రి మరణించాడు. మేనత్త సాకింది. 3 పిల్లలు వీరు. 3వ సంతానం మన బాబుగారు. మేనత్త సాకితే మేనత్తే వారికి యజ్ఞోపవేశం కూడా చేసింది. ఆ తర్వాత పెద్దన్నయ్య సర్వేశ్వరరావు, రెండో అన్నయ్య విశ్వేశ్వరరావు. వారు యుక్త వయసు రాగానే కరణీకం చేపట్టారు. వీరి తండ్రి కూడా కరణీకం. గంగరాజు గారు తండ్రి, తల్లి వెంకయ్యమ్మ. తండ్రి గారు ఉత్తే అన్నలిద్దరూ చేపట్టారు. బాబుగారు మాత్రం 7వ సంవత్సరం రాగానే ఇల్లు విడిచి ఇటో వెళ్ళి మరలా తిరిగి వచ్చి పుల్లయ్య గారి ఇంట్లో ఉండి ఒకరోజు అర్ధరాత్రి ఆయన వెక్కి వెక్కి ఏడుస్తున్నారు బాబుగారు. ఏం జరిగింది తెలీదు పుల్లయ్య, వెంకట్రావు ఏడుస్తున్నాడు ఎందుకో చూడు అని చెప్పారు పుల్లయ్య గారు తల్లి. చెబితే బాబుగారిని లేపి, ఏ వెంకట్రామయ్య ఏడుస్తున్నావని అడిగారు పుల్లయ్య గారు. నేను ఎందుకు బతకాలి అనిపిస్తుంది, నాన్న వాళ్ళు లేరు, ఉన్న వాళ్ళందరూ బంధువులు అందరూ కూడా నన్ను వెలివేశారు కులభర్షులని. నేను తినడానికి అన్నం లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, నేను దేనికోసం బతకాలి అని విరక్తి చెంది జీవితం మీద వెక్కి వెక్కి ఏడ్చారు. అయ్యో, ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్తారు పుల్లయ్య గారితో. ఆత్మహత్య చేసుకుంటే గతులు ఉండవని మీ పెద్దవారు చెప్పారు కదయ్యా వెంకటరామయ్య, ఆత్మహత్య అనేది మహాపాతకం, అసలు ఎన్నో జన్మలు వెనక్కి వెళ్ళిపోతాం అని పుల్లయ్య గారు వివరించి పడుకోబెట్టి నిద్రిస్తారు. మధ్యలో బాబుగారు మరలా లేచి వెళ్ళిపోతారు. ఎటు వెళ్ళిపోయారో తెలియదు పుల్లయ్య గారికి. లేచి చూస్తులోకి ఉండరు. ఈ బ్రాహ్మణుడు అన్నంత పని చేసినట్టున్నాడని చేసేది లేక వెతికి వేసారి ఊరుకుంటారు పుల్లయ్య గారు. ఈయన వెళ్తూ వెళ్తూ పలపారి సూరన్న అని ఈయన మిత్రుడిని తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఏలూరు ప్రాంతంలో మైలు ఆగదు ఎప్పుడూ కూడా. ఆ రోజు ఆగుతుంది. ఆగితే వెంటనే అది ఆగిన వెంటనే ఈ సూరన్న గారిని గట్టిగా కౌగిలించుకుని ఇదే చివరి మంది బంధం స్నేహం అని చెప్పి ట్రైన్ ఎక్కేస్తారు. ఎందుకు రమ్మన్నారో తెలియదు. వెళ్ళాక ఆయన ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు. ట్రైన్ ఎంత దూరం వెళ్తే అంత దూరం కూడా. ఈయన అలాగ వెళ్ళి నర్సీపట్నం వచ్చాక టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగితే ఎక్కడికని, గోదావరి మధ్యలో రాజమండ్రి వస్తులోకి ఆయన దూకేద్దామని ముందుకు వస్తాడు.
గోదావరిలో దూకి చనిపోదామని ట్రైన్ ఎక్కాడు ఆయన. చనిపోదామని బయలుదేరిన ఆయన చావు పుట్టుకలకి కారణాన్ని తెలుసుకుని ప్రపంచానికి ఒక మహా ఆత్మగా తయారయ్యారు ఆయన. ముందు వస్తువులకు మళ్ళీ పుల్లయ్య గారి మాటలు గుర్తొచ్చి వెళ్ళి సీట్లో కూర్చుంటారు. నర్సీపట్నం వస్తువులోకి రోడ్డు వస్తువులోకి టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగితే ఎక్కడికైనా టికెట్ తీస్తారు. గమ్యం తెలియని ప్రయాణం అయింది. ఏ టికెట్ తీస్తారు? ఇది అన్న మీ బాబుగారు రైలు అనుకుంటున్నావా అని కొట్టి దింపేస్తారు. ఒక లెంపకాయ కొట్టి టికెట్ కలెక్టర్ అక్కడ దింపేస్తారు. అక్కడి నుంచి అలాగ తిరుగుతూ తిరుగుతూ పాకలపాడు చేరుకుని పాకలపాడు నుంచి బొబ్బిలి సమీపంలో ఉన్న కలువురాయి కావ్యకంఠ గణపతి ముని ఆయన ఆ రోజుల్లో మన ఆధ్యాత్మికంలో ప్రసంగాల్లో దిట్ట పండితుడు. ఆయన ద్రష్ట అని చెప్పుకోవచ్చు. అరుణాచల రమణ మహర్షి గారు మనకి తెలియపరిచింది కావ్యకంఠ గణపతి శాస్త్రి గారే. ఆయన నాయన అని పిలిచేవారు రమణ మహర్షి గారు కూడా. అటువంటి వారు పండిత మహాసభ జరుగుతుంటే అక్కడ బాబు గారు వెళ్ళడం, అక్కడ జటిలమైన ప్రశ్నలకు ఎవరో చెప్పలేకపోతే బాబుగారు సమాధానం చెప్పడం. అప్పుడు ఆయన అనుకుంటారు, ఈయన సామాన్యుడు కాదు అని బాబుగారిని గుర్తించి వారింట్లో కొంతకాలం ఉండమని వారుగా కొంతకాలం వారింట్లో ఉండడానికి బాబుగారు అంగీకరిస్తారు. అక్కడ ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో సాధన చేసి ఎన్నో తెలుసుకుని అక్కడ బాబుగారు ఎన్నో సాధన చేస్తూ అక్కడ వచ్చిన వారికి ఎన్నో అనారోగ్యాలకి మానసిక ఇబ్బందులకి విభూదిస్తూ అక్కడ వారి పేరు వెల్లడవుతుంది బాబుగారిది. వింత బాలుడు అంటూ ఉంటారు అందరూ. ఆయన ఏది చేసినా ఆయన చెయ్యి వేస్తే చాలా తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ కలువురాయి అంతా కూడా బాబుగారి కోసం తండోపతండాలుగా వస్తూ ఉంటే అక్కడ ఆయన పేరు రావడం గుర్తించి అక్కడి నుంచి మళ్ళీ అరణ్యాల్లోకి వచ్చేస్తారు బాబుగారు. అక్కడ ఎక్కడైతే ఆయనకి గుర్తింపు వస్తుందో అక్కడ నుంచి మరలా బయలుదేరి అరణ్యాల్లోకి వచ్చేసి అరణ్య ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ ఆయనకి అరణ్యాలు ఈ పర్వతాలు అంటే చాలా చాలా ఇష్టం. ఆయనకి తన్మయత్వం చెందుతూ అందులోనే ఆయన ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన తెలియలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఆ ఆదిశక్తి ఎంతటి ప్రకృతి సృష్టించిందో ఈ అరణ్యాల్లో ఆ ఫలవృక్షాలను చూస్తూ అవన్నీ కూడా అంత తన్మయత్వం చెందుతూ ఉంటారు బాబుగారు. ఆ అరణ్యాలు తిరుగుతూ ఒక గ్రామం చేరుకుంటారు. అక్కడ రావికాతం మీదుగా ఒక గ్రామం చేరుకుని అక్కడ ఒక కుమ్మరాయన ఇంట్లో ఉండి బాబుగారు అక్కడ వారు బియ్యం ఇస్తే వండి అక్కడ అందరికీ పెట్టి బాబుగారు ఎవరి చేతి వంట తినరు, ఆయన చేతే వంట చేసుకుని తింటూ ఉండేవారు. అందరికీ కూడా పెడుతూ ఉండేవారు ఆయనే వంట చేసి స్వయంగా. అక్కడ ఆ సాయంత్రం ఒక గ్రంథం ఉంటే తీసి చదువుతూ ఉంటారు. అందరూ చేరుకుంటారు అక్కడికి. ఆ ఊరిలో ఒక ఆ పండితుడిని తీసుకొచ్చి ప్రతిరోజు కూడా ఒక శాస్త్రి గారు ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటారు. ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటే ఇక్కడ బాబుగారు ఈ గ్రంథాన్ని చదువుతూ ఉంటే అందరూ అక్కడ చేరుకుంటారు వినటానికి. చేరుకుని అక్కడ వింటూ ఉంటే ఆ పండిత మహాసభకి ఎవరు వెళ్ళరు అక్కడికి. ఆయన కోపంతో ఇక్కడికి వచ్చి ఈ కుమ్మరివాడిని నీవు నేను చెప్పే సభకు కాకుండా ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేసే అంతటి వాడివి అయిపోయావా అని ఆయన మీద ఉద్రేకం చెందితే బాబుగారు ఆయన ఏమీ చేయలేదు, నేను పుస్తకం చదువుతానంటే లైట్ అక్కడ పెట్టారంటే నేను చదువుతూ ఉన్నాను అని బాబుగారి మాటల్లో వారికి ఏమి తోచిందో అందరూ కూడా అక్కడే ఉండిపోతారు. ఆ పండితుడితో సహా అక్కడ కూర్చుని బాబుగారు చదివింది విని వెళతారనమాట. అలా ఆయన ఎన్నో అరణ్యాలు తిరుగుతూ వారు చాలా అద్భుతంగా జీవిస్తూ ఎంతో ఆ మన్య ప్రాంతానికి ఒక మహాత్ముడిగా వెలిసి ఆ గిరిజనుల హృదయాల్లోని, గిరిజనులు అంటే ఋషి సంతానం అంటారు బాబుగారు, వారు అమాయక ప్రజలు అంటారు. వారు చాలా క్లియర్ గా ఉంటారు. అలాగే అన్ని జాతుల వారు అలా ఉండరు, కొందరు మాత్రమే అలా ఉంటారు అని ఆ గిరిజన ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలు సాగు భూమి అంతా కూడా చూసి ఒక 300 గ్రామాలు నిర్మించారు బాబుగారు వారికి. అక్కడ ఒక చిన్న పందిరి వేసి ఒక మేకు పాతి
రామభజన చేసుకోండి, మీ కష్టాలు ఉంటే చెప్పుకోండి అని చెప్తుండేవారు. నేను తీరుస్తానని ఎప్పుడు చెప్పలేదు. మన పత్రి గారు ఎలాగైతే నేను గురువుని కాదు అనేవారో, బాబు గారు కూడా నా దగ్గర చెప్పుకుంటే మీ కష్టాలు తీరిపోతాయి, నేను విభూతి ఇస్తే మీకు తీరిపోతుందని గాని, ఒక యజ్ఞాలు గాని యాగాలు గాని ఏమీ చేయలేదు బాబు గారు. బాబు గారు ముందు ముందు కాలంలో ఎవరికైనా ఏదన్నా కష్టం వస్తే, ఆరోగ్యం బాలేదని గాని, మానసిక ఇబ్బందులని గాని, లేదా ఏదైనా కష్టకాలం అని గాని వస్తే కొబ్బరికాయ మీద ఆరతి కర్పూరం వెలిగించి కొట్టేవారు అంతే. వారు చేసే క్రియ అదే. అన్నదానం చేసేవారు. ఏదన్నా పెద్ద పెద్దవి వస్తే అన్న సంతర్పణ చేస్తే నివారణ జరుగుతూ ఉండేది. ఆయన చేసేది అది ఒక్కటే మనకి పైకి కనిపించేది. ఆయన అంతరాల్లో ఏముందో అద్భుతం మనకు తెలియదు. ఆ జగన్మాత ఆయనకి ప్రసాదించిన ఆ మహద్భాగ్యాన్ని ఆయన మన్య ప్రాంతానికి ఎంతో, మన్య ప్రాంతంలోని మామూలు సాధారణ మానవుల్ని మార్చడానికి మనకి పత్రిజీ గారు ఎలాగైతే ప్రపంచం అంతా ధ్యానమయం చేయడానికి నడుం కట్టారో, అలాగే బాబు గారు అక్కడ నరమాంస భక్షకులను కూడా మానవులుగా మార్చారు. ఆ రోజుల్లో నరమాంస భక్షకులు మనిషి చంపి తింటూ, మనిషిని చంపుతూ క్షుద్ర పూజలు చేస్తూ ఉండేవారు అక్కడ. అలాగే చిన్న ఉదాహరణ, ఒకసారి బాబుగారు స్నానం, సుదీర్ఘ స్నానం బాబుగారిది. 24 బిందులు మరగబెట్టి దాంట్లో కొన్ని నీళ్లు కలిపి యోగ క్రియలాగా స్నానం చేసేవారు ఎంతో సమయం. అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి బాబుగారికి స్నానం చేయిస్తానంటాడు. ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడంటే, ఆయన పులిని మంత్రంతో కట్టేస్తాడు. అంత మంత్రగాడు. అతను నీళ్లు మంత్రించి పోసాడంటే వెంటనే చనిపోతారు జల్లొచ్చి. బాబుగారిని ఆ రోజు అలా చేయడానికి వచ్చాడు. ఆయన మంత్రించి వేడి వేడి నీళ్లు బాబుగారి మీద పోసేస్తాడు. ఎప్పుడైతే బాబుగారి మీద నీళ్లు పోసాడో అతనికి బాబుగారికి జలొచ్చి చనిపోవలసింది, ఈయనకి మరణ సమయం, మరణానుభూతి వచ్చేస్తుంది. చనిపోవడానికి సిద్ధమైపోతాడు. కింద పడి కొట్టుకుంటూ ఉన్న సమయంలో వారి భార్యలు వచ్చి బాబుగారు కాళ్ళు పట్టుకుని తప్పు అయిపోయిందని శరణ వేడుకుంటే, అప్పుడు బాబుగారు ఆయనకి చేయి వేయగానే తగ్గిపోతుంది. అలాంటి మంత్రగాళ్ళు, అలాంటి క్షుద్ర పూజలు, నరమాంస భక్షకులు ఉన్న ఆ కాలంలో బాబుగారు అక్కడ చిన్న మేకుపాతి రామ మందిరాన్ని ఎన్నో రాముడికి చెప్పుకోండి అని చెప్పి భక్తి అనేది అక్కడ ప్రవేశపెట్టారు. వాళ్ళకి ఇంకేం చెప్పినా ఎక్కదు. అక్కడ ఉన్న ఆ ప్రాంతంలోని, ఆ కాలంలోని, ఆ పరిస్థితులకు అనుగుణంగా బాబుగారు ఏంటంటే భక్తి అనేది ప్రవేశపెట్టి వాళ్ళ లోపల హృదయాంతరాలలోని రాముణ్ణి ప్రవేశపెట్టారు. ఒక రామ భజన చేసుకుంటూ ఉండేవారు. వారికి ఏ కష్టం వచ్చినా భజన చేసుకుంటే తీరిపోతుందని. బాబుగారు వేషధారణ అనేది విచిత్రంగా ఉండేది. ఒక కషాయం కట్టలేదు, బ్రహ్మచర్యం బాబుగారు. ఆయన బ్రహ్మచర్యం, సంసారి కాదు. ఆయన ఒక తెల్లని గ్లాస్కో పంచి కట్టుకుని, కాళ్ళకి బూట్లు వేసుకుని, చేతికి వాచి పెట్టుకుని, వేళ్ల మధ్యలో సిగరెట్ పెట్టుకుని ఒక జమీందారు వలె ఉండేవారు. అంతేగాని ఒక యోగిలాగా ఒక బొట్లు పెట్టుకుని, లేదంటే ఒక కాషాయం కట్టుకుని ఏమీ ఉండేవారు కాదు. ఒక జమీందారు వలె ఉండి ఆయన ఏది చేసినా, ఏది చేపట్టినా, ఏది చేసినా సరే ఆయన ఎదుటి వాళ్ళకి అన్నీ కూడా శాంతి జరుగుతూ ఉండేది. అక్కడ ఆ ప్రదేశంలో శాంతి జరిగేది. వారికి వచ్చిన అనారోగ్యాలు తగ్గిపోతూ ఉండేవి. ఇంకా ఆ గిరిజన ప్రాంతానికి ఒక భగవంతుడు అని చెప్పొచ్చు బాబు గారిని. అలా ఆరాధ్య దైవంగా వారు కొలుచుకుంటున్న సమయంలో మనకి 1945 సమయంలో కరువు, బీహార్, బెంగాల్లో విపరీతమైన కరువు, రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యి కరువు తాండవిస్తుంది. ఆకలితో ఎన్నో ఆకలి మరణాలు చాలా సంభవించాయి. ఆ సమయంలో బాబుగారు బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా మనకి సబ్ కలెక్టర్ గా ఉండేవారు. ఆ సమయంలో బాబుగారు ఏమీ లెక్క చేయకుండా భాగవత సప్తాహం అని, పాకలపాడు దగ్గరలో వెంకటరాంపురం అని గ్రామంలో భాగవత సప్తాహం అని మొదలుపెట్టి పందిర్లు వేసి ఎన్నో అక్కడ పెట్రోమాక్స్ లైట్లు పెట్టి 200 మైళ్ళ దూరంలో వరకు చాలా ఆ సప్తాహానికి ఏర్పాట్లు జరిపించారు. ఒక నెల రోజులు ఏర్పాట్లు జరిగినవి. నెల రోజుల నుంచి భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. సప్తాహం 7 రోజులు. ఇది బ్రిటిష్ వారికి తెలిసింది.
ఒక చిన్న ఒక లీటర్ కిరసనాలు కొనాలన్నా, ఇంత గోధుమ నూక కొనాలన్నా, ఒక పిడికెడు బియ్యం తీసుకోవాలన్నా వాళ్ళ పర్మిషన్ ఉండాలి. దొరకడం కష్టం. తినడానికి తిండి లేదు. ఆకలితో అట్లా ఆలమటిస్తున్నారు. ఆ సమయంలోనే ఎవరో ఒక సాధువు అంట, జమీందారులా ఉన్నాడంట, భోజనాలు ఏర్పాటు చేశాడంట అని చెప్పడం జరిగింది. వారు వెంటనే వచ్చి ఒక మైలురాయి దగ్గర, 5వ మైలురాయి దగ్గర స్థానకం వేసి గమనించడానికి అక్కడ నిఘా వేస్తారు. నిఘా వేస్తే వాళ్ళకి అక్కడికి వచ్చి ఎవరో లారీలతోటి బస్తాలు బస్తాలు బియ్యం దించేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా దించిన పావు గంట కల్లా గిరిజనులు వెళ్ళి ఉట్లు కట్టుకుని తీసుకొచ్చేస్తూ ఉంటారు. వారిని అడుగుతారు, వీరిని అడుగుతారు. అలాగే నూనె డబ్బాలు వస్తూ ఉంటాయి, 200, 300 నూనె డబ్బాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మా యజమాని ఇమ్మన్నారు, మేము ఇచ్చి వెళ్తున్నాం, ఇక్కడికి కాకినాడ నుంచి తెచ్చామని చెప్పేవారు. మరి ఇక్కడ నుంచి ఎవరన్నా పట్టుకెళ్ళిపోరా అని అడిగేవారు ఈ కలెక్టర్ గారు. అది మాకు తెలియదు, మా యజమాని దించమన్నారు, దించి వెళ్ళిపోతున్నాం. తర్వాత గిరిజనులను అడిగేవారు, మా గురువు గారు పట్టరమ్మన్నారు, ఒక్కొక్క బస్తా 2 కింద కట్టి నెట్టి కట్టి తెమ్మన్నారు, అంతే. అంతకు మించి మాకేమీ తెలియదు, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో మాకు తెలియదని వారు చెప్పేవారు. అలా నిఘా వేసి వేసి వారు అక్కడికి వెళ్తారు. బాబు గారిని డైరెక్ట్ గా అడిగి తెలుసుకోవడానికి వెళ్తారు. గిరిజనులు ముందుగా వెళ్ళి, కలెక్టర్ గారు వచ్చేస్తున్నారు, మనం ఇవన్నీ పాత్రలు అవి ఎక్కడ దాస్తాం, మనకేమి ఎలాగాని గురువు గారి దగ్గరికి వచ్చి చెప్తారు. భయంతో వణికిపోతూ గురువు గారు నవ్వుతూ చిరునవ్వుతో వారిని ఆహ్వానించడానికి వెళ్తారు. వెళ్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు వారు అడుగుతారనమాట, ఈ భోజనాలు ఏంటి, ఎంతో కరువు తాండవిస్తుంటే ఈ అన్నదానం, ఈ అన్న సమారాధన ఏంటి అని చాలా అథారిటీగా అడుగుతారు. అడిగితే బాబుగారు ఒకటే చెప్తారు, నేను కలెక్టర్ గా మిమ్మల్ని చూడడానికి రాలేదు, మా సప్తాహానికి ఒక అతిథిగా మీరు విచ్చేశారు, మిమ్మల్ని ఆహ్వానించడానికి మాత్రమే వచ్చాను అని చెప్తారు. అని చెప్పి వారిని ఆహ్వానించి తీసుకెళ్తారు. వారి ఆలోచన అంతా ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది నిఘా వేయడానికి వారు వచ్చారు. బాబుగారు ఎవరు వచ్చినా అతిథి దేవో భవ అని వారికి నిండుగా పంచభక్ష పరవన్నాలతో భోజనం పెట్టి పంపించడం వారి పని. వారి విధి వారు నిర్వహిస్తున్నారు. వారి విధి వారు నిర్వహించడానికి వారు వచ్చారు. ఎవరి పని వాళ్ళది చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అక్కడ ఎవరిని అడిగినా ఎవరు డబ్బులు ఇస్తున్నారని, డబ్బులు ఎవరు ఇవ్వలేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఏమో, కానీ సామాన్లు వస్తున్నాయి, వంటలు అవుతున్నాయి. ఒక 4 రోజుల నుంచి ఎంతో మంది, కొన్ని వేల మందికి భోజనాలు అవుతున్నాయి. 200 కిరసనాల డ్రమ్ములు భూమిలో ఉంచి, అప్పుడు కరెంటు లేని సమయం, పెట్రోమాక్స్ లైట్లు పెట్టి ఈ సప్తాహం జరిపిస్తున్నారు బాబుగారు. ఎక్కడి నుంచి, వెంకటరామపురం నుంచి ఎర్రవరం వరకు పందిర్లు వేయించారు. అలాగే ఈ భోజనాలు అయ్యాక వాళ్ళు అందరిని ఎంక్వైరీ చేసి వాళ్ళు డైరెక్ట్ గా బాబు గారిని అడుగుతారు, ఇదంతా ఎలా జరిపిస్తున్నారు మీరు, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఆ జగన్మాత ఆదేశానుసారం నేను జరిపిస్తున్నాను, ఆమె జరిపిస్తున్నది నేను కాదు అని చెప్తారు. ఇంత కరువు తాండవిస్తుంది. ఈ సమయంలో ఈ అన్నదాన సమారాధన జరిగిందంటే కరువు కాటకాలు పోతాయని జగన్మాత ఆదేశానుసారం నేను ఇది జరిపిస్తున్నానని బాబుగారు వారికి విన్నపం చేసుకుంటారు. వారంతా వెతికిన ఎక్కడా కూడా పిడికెడు బియ్యం కూడా కనిపించం వారికి. జరిగేది జరుగుతూ ఉంటది. వారు చూస్తారు, అన్ని ఎంక్వైరీలు చేస్తారు. ఏమీ చేసేది లేక బాబు గారికి నమస్కరించుకుని వెళ్ళిపోతారు కలెక్టర్ గారు. ఆ రోజుల్లో ఆ రోజు జరిగిన సప్తాహం ఈ రోజు వరకు మనకి ఏ కరువు కాటకాలు లేకుండా ప్రపంచం అంతా కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇది జరిగిన కొన్ని నెలలకి 2వ ప్రపంచ యుద్ధం ఆగిపోవడం జరిగింది. ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ రోజు ఆయనకి ఆ 3వ నేత్రంతో దర్శించి, మహానుభావులు, మహాత్ములు ఏది చేసినా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. వాళ్ళ కారణ జన్ములు, అందరూ కారణ జన్ములే. వారి కారణాన్ని తెలుసుకున్నారు కనుక కారణ జన్ములు. అందరూ తెలుసుకోగలరు, అందరూ చేయగలరు. బాబు గారు చేసింది ఎవరు చేయగలరు, కానీ చేయడానికి సాహసం ముందుకు వెళ్ళరంతే. ఆయన చెప్పేది, నేనేదో చేస్తున్నానని ఎప్పుడు చెప్పలేదు బాబు గారు. సామాన్య మానవుల్లా చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారంతే బాబు గారు. అలాగే ఆయన బాల్యం, ఆయన ఇక్కడికి రావడం గిరిజనులకి అంకితం అయిపోయి ఉండేవారు. ఇంక వారికే తర్వాత వారి ఇంటి దగ్గర నుంచి కూడా పిలుపు వచ్చినా వెళ్ళరు. తర్వాత వెళ్తారు, ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. అలాగే బాబు గారు చేసిన లీలలు కూడా ఎన్నో ఉన్నాయి అక్కడ, అద్భుతం.
ఆయనకి కొంతమంది తక్కువ మంది వేలతో లెక్క పెట్టుకునేంతగా దీనికి సహాయం చేసే మిత్రులు ఉండేవారు. శ్రీ ధరాల నోకరాజు గారు, ఎల్లేరు సన్యాసమ్మ గారు, ఒక సత్యనారాయణ గారని ఒక ఆయన, అలాగా ఒక 4-5 ఉండేవారు బాబు గారికి. అలాగా వీరందరూ కూడా సహాయం అందిస్తూ ఉంటే ఒక సామాన్లు అయినా సరే కొన్ని వేల మందికి ఉండే సామాన్లు ఒక పలకుర్తి శ్రీరామ్మూర్తి గారని శ్రీమంతులు వారిద్దరు అన్నదమ్ములు వారి దగ్గర ఉండేవి. వారు ఆ సామాన్లు తెచ్చి వారి దగ్గర ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉండేవారు. బాబు గారు క్రియ మొదలు పెట్టారంటే అవన్నీ వచ్చేస్తూ ఉండేవి. సృష్టిలో రహస్యం అది. సృష్టిలో అన్నీ ఉన్నాయి, అవి తీసుకోవడమే రావాలి. అది బాబు గారు నిర్ధారణ చేసి చూపించారు. సృష్టిలో లేనిదేమీ లేదు. అది మనం ఎలా తీసుకోవాలనేది మన నుంచి మనకి మొదలవుతుంది. మనం మార్చుకోవాలి. సృష్టిలో ఉన్నాయి వచ్చి ఒళ్ళో పడిపోమంటే ఊరికనే పడిపోతాయా? మహాత్ములు వారు ఎలా జీవించాలో అలా జీవించేవారు, ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలో ఆలోచించేవారు. అన్నీ కూడా మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా ఉంటూ ధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్ని చాటి చెప్పారు వారు. పరమ గురువులందరూ కూడా చేసింది ఇదే. సుష్మలో మోక్షం, తెలిస్తే మోక్షము తెలియకపోతే బంధము. అది తెలియాలంటే అంత ఈజీ కాదని చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం అందరం. ఇలాంటి చరిత్రలు ఎన్నో మనకి జీవితానికి ఉదాహరణగా నిలిచి మనం కూడా ముందుకు వెళ్ళడానికి దోహదపడతాయి ఇవన్నీ కూడా. అలాగే శ్రీ ధరాల నోకరాజు గారని బాబు గారికి అత్యంత స్నేహితులు అయినట్టు వారు భార్య గర్భవతి, మొదటి సంతానం. ఆవిడికి నానాజీ అని పేరు పెట్టుకుంటారు. ఆ బిడ్డ పుట్టిన మళ్ళీ 6 సంవత్సరాలకి ఇంకో ఆడబిడ్డ పుడుతుంది. ఆ బిడ్డ పుట్టిన మళ్ళీ 4 సంవత్సరాలకి ఆమె గర్భవతి అవుతుంది. అప్పట్లో చెప్తారు డాక్టర్స్, కానుపు కష్టం అవుతుందని, మన్యంలో కష్టం అవుతుందని విశాఖపట్నం విక్టోరియా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. ఆ రోజుల్లో సిజరిన్ చేసి కానుపు అవుతుంది, చనిపోతాడు. ఆమె పరిస్థితి విషమిస్తుంది. 1 గంటన్నరలో ప్రాణం పోతుంది. ఆమెడిది పల్స్ డౌన్ అయిపోయిందని చెప్తారు బయటకు వచ్చి. ఈ నూకరాజు గారు చేసేది ఏమీ లేక మెట్ల మీద కూర్చుని ఏడుస్తూ ఉంటారు. వెంటనే చెల్లుమని వెనకాల వీపు మీద, ఎక్కడ భీమసింగిలో ఉన్న బాబు గారు ఇక్కడ విక్టోరియా హాస్పిటల్ దగ్గర కొడతారు ఆయనకి. ఏ నూకరాజు ఎందుకు ఏడుస్తున్నామంటే, నా భార్య చనిపోతుంది బాబు, బిడ్డ చనిపోయింది, మరణావస్థలో ఉంది, చేసేదేమీ లేదు. ఆయన్నే తలుచుకుంటూ ఏడుస్తాడనమాట బాబు గారిని. ఇప్పుడు వెళ్ళి చూడు అంటారు లోపలికి వెళ్ళి చూస్తులోకి అంతకు ముందు ఒక 10 నిమిషాల ముందు నర్సులు అంటారు, మనం అక్కడికక్కడ కుట్లు వేసేసి పంపించేయడమే, ఆవిడ బ్రతకదు గనక పెద్ద సీరియస్ గా ఏం వైద్యం చేయక్కర్లేదని చెప్పుకున్న వాళ్ళు వెంటనే పల్స్ మళ్ళీ రేజ్ అయింది, ప్రాణగండం తప్పిందని నూకరాజు గారు లోపలికి వెళ్ళగానే కబురు చెప్తారు. ట్రీట్మెంట్ అవుతూ ఉంటది. బయటకు వచ్చి చూస్తే బాబు గారు ఉండరు. ఆయన ఎన్నో శరీరాలు రిలీజ్ చేసుకుని ఎక్కడికక్కడ నమ్మిన వారికి ఆయన నమ్ముకున్నంత అన్నది చూపించి ఎంతో మందిని రక్షించారు బాబు గారు. అంటే విశ్వాసం ఉండాలి, అచంచలమైన విశ్వాసం ఉంటేనే. భగవంతుడు అందరూ సమానమే కదా అంటుంటారు, చాలా మంది అంటూ ఉంటారు. భగవంతుడు ఎందుకు చూడు అందరిని సమానంగా చూస్తాడు? నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత నమ్మాలి కదా. నమ్మకుండా ఎలాగా? భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు. మనం చేసే కర్మలు తప్పించాలంటే భగవంతుడిని మనం పరిపూర్ణ శరణాగతి అవ్వాలి. ఒక గురువుకైనా సరే ఏదో ఒక రూపానికి దేనొకటికి మనం శరణాగతి అయినప్పుడే మనకి ఆ యొక్క ఎనర్జీ మనకి అందుతూ ఉంటుంది అనేది సత్యం అన్నమాట. అలా బాబు గారు అది అలా జరిగాక తర్వాత విశాఖపట్నం KGH సూపరింటెండెంట్ గారి భార్య MSc చదివింది ఆ తల్లి. ఆమెకి పిచ్చి పడుతుంది, దేశ విదేశాలు తిప్పుతారు. ఆయన ఒక డాక్టర్ బాపిరాజు గారు, కానీ ఫలితం లేదు, పిచ్చి ముదిరిపోతుంది. ఆమెను తట్టుకోవడమే కష్టంగా ఉంటుంది. ఒక డాక్టర్ అయ్యుండి ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు. బెండపూడి పేర్రాజు గారని ఆయన ఒక డాక్టర్, మంచి వైద్యులు. ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను నా భార్యతోని భరించలేకపోతున్నాను, విసిగెత్తిపోతున్నాను, ఏం చెయ్యాలో తెలియట్లేదు పేర్రాజు అంటే, నాకు ఇంత ఆలస్యంగా చెప్తావేంటి బాపిరాజు, మా గురువు గారు ఉన్నారు, ఇక్కడ తీసుకెళ్తే చాలా తగ్గిపోతుంది అంటే. ఈయనకి తెలియదు బాపిరాజు గారికి. అయినప్పటికీ ఆయన మాట మీద నమ్మకంతో వెళ్ళడానికి సాయంత్రం 9 గంటలకే బాబుగారు కృష్ణాపురంలో ఉంటారు.
వెళ్ళడానికి అక్కడికి అప్పటికన్నా బస్సులు ఉన్నాయి ఏమున్నాయి, అప్పటికి అన్ని రోడ్లు కూడా వెళ్ళాలంటే చాలా అస్తవ్యవస్థంగా ఉండేది. ఆ సమయంలో మత్తు మంది ఇచ్చి ఆవిడకి డాక్టర్లు, ఒక ముగ్గురు డాక్టర్లు నర్సుల్ని పెట్టుకుని చిన్నబాబు గారు, బాబు గారికి అత్యంత సన్నిహితులు, బాబు గారితో ఎన్నో సంవత్సరాలు జర్నీ చేసి ఆయనతో ప్రయాణం చేసి ఎంతో మహద్భాగ్యాన్ని, ఆయన గురించి అంతా తెలిసింది చిన్నబాబు గారికి. ఆ చిన్నబాబు గారి దగ్గరికి వస్తారు. ఎవరన్నా బాబు గారిని కలవాలంటే ఫస్ట్ చిన్నబాబు గారి దగ్గరికి రావాలి. బ్రాహ్మణులు వారు కూడా వారి దగ్గరికి వస్తే వారు తీసుకెళ్తారు బాబు గారి దగ్గరికి. ఎవరైనా ఫస్ట్ ఆయన దగ్గరికి భగవంతుడిని కలవాలంటే పూజారిని కలవాలి ముందు. పూజారి సెలవు ఇవ్వాలన్నట్టు పూజారి అన్నట్టు మనకి చిన్నబాబు గారి దగ్గరికి ముందు వెళ్తారు. వెళ్తే ఆయన ఈ సమయంలో లుంగి కట్టుకుని ఉంటారు. ఈ సమయంలో వచ్చారంటే పరిస్థితి చెప్తారు పేర్రాజు గారు. నువ్వు రావాలి, వస్తావా, తీసుకెళ్తాం, లేదా వెళ్ళిపోమంటావంటే వస్తానంటాడు. ఆయన బట్టలు కూడా ఆయన కట్టుకొని ఎవరు లుంగితో ఉన్న ఆయన్ని టవల్ కప్పుకొని వచ్చేయమంటే వచ్చేస్తారు. వెళ్తారు అక్కడికి. శ్రీ కృష్ణాపురం వెళ్తులోకి రాత్రి 2:30 అవుతుంది విశాఖపట్నం నుంచి బయలుదేరి. ఆ సమయంలో బాబు గారికి వీరు వస్తున్నారని ముందుగా తెలిసి వేడి వేడి జిలేబీ, జీడిపప్పు, కాఫీలు, టీలు అన్ని అమర్చి ఉంచుతారు. ఎవరు వస్తున్నా ముందుగా బాబు గారు ముందు పలహారం ఉంచుతారు. ఫస్ట్ ముందుగా పెడతారు, ముందు నిండుగా పలహారం పెడతారు. అవన్నీ రెడీ చేసి ఉంచాక వారందరూ తిన్నాక బాబు గారు ఈ దారిలోనే వెళుతున్న దారిలోనే బోడగుండమ్మని మనకి పాడేరు నుంచి ఘాటి ఎక్కుతుంటే శాంభవి మాత బాబు గారు జగన్మాతగా కొలిచేసా అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టి అందరూ బాబు గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అదే ఆచారం. ప్రతి బండి, ఏ బండి వాళ్ళన్నా అక్కడ కొట్టవలసిందే. ఈమె బాబు గారి దగ్గరికి వెళ్లకుండానే మధ్యలో ఇంకా శాంభవి మాత ఆ గుడి వస్తుంది అనగా ఆ బోడగుండమ్మ గుడి దగ్గరికి వెళ్తులోకి ముందుగా లేచి బట్టలు సర్దుకుని, బట్టలు కూడా తెలిసేది కాదు ఆవిడ, బట్టలు సర్దుకుని లేచి దిగి కొబ్బరికాయ కొట్టి వీరందరికీ బొట్టు పెడుతుంది. అక్కడ పెట్టి నూకరాజుగా అడుగుతుంది చిన్నబాబు గారిని, నాకు పిచ్చి అంటున్నారయ్యా వీరంతా, నాకు పిచ్చి పట్టిందా అని. నీకు పిచ్చి అన్నది ఎవరమ్మా, నిన్ను అన్న వాళ్ళకే పిచ్చి అంటారు ఆయన అని మళ్ళీ వెళ్ళిపోతారు. బాబు గారి దగ్గరికి వెళ్ళాక బాబు గారికి దండం పెట్టుకుంటుంది. పెట్టుకుని, బాబు వీరంతా నాకు పిచ్చి అంటున్నారు అంటారు. నీకు పిచ్చి ఏం లేదమ్మా, నీకు పిచ్చి ఏం లేదు, నీకు పిచ్చి అన్నది ఎవరు అంటారు బాబు గారు. అన్నాక బాబు గారు 5 గంటల వరకు బాబు గారు ఏదో ఒక పుస్తకం చదవడం అలవాటు. భాగవతం చదువుతూ ఉంటారు బాబు గారు. 5 గంటలు అయిపోతుంది, అందరికీ కూడా కునుకు పడుతుంది. ఈమె తెల్లవారుజామునే లేచి బాబు గారు ఎక్కడ స్నానం చేస్తారు అక్కడ స్నానం చేసి మంచి నీటిగా తయారయ్యి రాత్రి అక్కడ పెసలు నానబెట్టి ఉంటే అవన్నీ రుబ్బి వీరందరికీ టిఫిన్ తయారు చేసి రెడీ చేస్తలోకి వీరు లెగిస్తారు. చిన్నబాబు గారు, బాపిరాజు గారు, పేర్రాజు గారు లేచి కనిపించదు, ఇటు వెళ్ళిపోయిందో పిచ్చి తల్లి అని అనుకుంటూ చూస్తారు. కనిపించకపోగానే కొద్దిగా ఆందోళన చెందుతారు భర్త బాపిరాజు గారు. తీరా చూస్తున్నకి వారు ఆందోళన చెందుతున్న సమయంలో వచ్చి నీటిగా తయారై బాబు గారికి పాద నమస్కారం చేసుకుని టిఫిన్ రెడీ చేస్తుంది. అప్పుడు పేర్రాజు గారు బాబు గారి దగ్గరికి వచ్చి, బాబు గారండి ఒక ఆర్తికర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టండి అంటే, ఎందుకు చిన్నబాబు, బోడగుండమ్మ గుడి దగ్గరే ఆవిడ పిచ్చి తగ్గిపోయింది, ఇంక కొబ్బరికాయ దేనికి, అక్కర్లేదు, వారు వచ్చారు గనక మధ్యాహ్నం భోజనం పలహారం పెట్టి పంపించమని చెప్తారు. అయినా వారు అంత దూరం నుంచి వచ్చారు కదా, వారి కోసమైనా కొట్టండి అని చిన్నబాబు గారు అడగడం వల్ల బాబు గారు ఒక కొబ్బరికాయ కొడతారు. అలా ఆవిడకి దేశ విదేశాలు తిప్పి ఎక్కడా తగ్గదనుకున్న ఆ పిచ్చి అనేది బాబు గారు దగ్గరికి రాకుండానే మధ్యలోనే తగ్గిపోతుందంటే ఆయన గురించి మనం ఆలోచనకి అందని శక్తి, ఆదిశక్తి అనేది ఆయనలో ఉంది. ఆయన సాధన ద్వారా బాబు గారు ఆ పరాశక్తిని బాబు గారు చెప్తారు. హిమాలయాలు, టిబెట్, బర్మా ఎన్నో తిరిగారు బాబు గారు. తిరిగి ఏం చేశారన్నది ఎవరికే తెలియదు. సాధన చేశారు. చింతపల్లి అడవుల్లో ఒక చెట్టుకి ఉట్టు కట్టుకుని 12 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు బాబు గారు. భరద్వాజ గారు బుక్కులో మనం చదువుకోవడం జరిగింది. సాధన ఎంతో చేసి ఆ జగన్మాత సాక్షాత్కారాన్ని పొంది ఆ ఆదిశక్తిని ఆహ్వానం అయిపోయింది ఆయనలో. ఆయన కన్నెత్తి చూస్తే చాలు, అంత విశ్వాసం మనకు ఉండాలి, ఉంటేనే తగ్గిపోతూ ఉండేవి. ఇటువంటివి ఎన్నో కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే శరభన్న పాలెం అని
సర్వన్నపాలెం దగ్గరలో గొడ్డారం అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ ఇద్దరు ముసలి వాళ్ళు ఉండేవారు. బాబుగారు చేసింది మరొక లీల. ఇద్దరు ముసలి వాళ్ళు ఉండేవారు. వారు సాగు భూమి ఉంది వారికి, తినడానికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు. ఎంతో అద్భుతమైన జీవన విధానం. వాళ్ళకి ఒక మంత్రం అనేది ఉంది వారికి. ఆ మంత్ర శక్తి వల్ల వారు రాత్రి మనకి ఈ గిరిజనులందరూ కూడా వీళ్ళు బయట వరండాల్లో గాని వీధుల్లో గాని పడుకుంటారు, ఇళ్లలో పడుకోరు వారు. ఆ సమయంలో వారు రాత్రి వీరిద్దరు కూడా ముసలమ్మలిద్దరూ కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని పీల్చితే తెల్లవారుతలోకి శవం అయిపోతూ ఉండేవారు, ఎవరినైతే పీల్చారో వారు. ఇది గమనించి ఊరు వాళ్ళందరూ పళ్ళు విరగొట్టి చచ్చేటట్టు కొడుతూ ఉంటారు వాళ్ళని ప్రతిరోజు కూడా. అలా కొడుతున్నప్పటికీ కూడా వాళ్ళ లోపల ఉన్న ఆ మంత్రశక్తి ఊరుకోక వాళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇంకా ఆ దెబ్బలు తట్టుకోలేక విసిగిపోయారనే కంటే పశ్చాత్తాపం అని చెప్పుకుంటే మంచిది. పశ్చాత్తాపం చెంది బాబుగారు కిటుమలైలో ఉంటే అక్కడికి వెళ్తారు. బాబు అని సాష్టాంగ పడిపోతారు. బాబు, ఈ దురాఘాతాన్ని మేము ఆపగలేకపోతున్నాం, ఆపుకోవాలన్నా సరే నివారించుకోలేకపోతున్నాము, ఇలా చేస్తున్నాము, చచ్చేటట్టు కొడుతున్నారు, బతకడానికి వ్యవసాయం ఉంది మాకు, దేనికి లోటు లేదు, కానీ మాకు జీవన విధానం ఇలాగైపోయింది, దీని నుంచి తప్పించాలి అంటే మీరు తప్పుకోవాలనుకుంటే అదెంత పని ఒక్క క్షణం పట్టదంటారు బాబుగారు. మంచిగా మారతానంటే అది ఒక్క క్షణం అని చెప్పి వారు అంటారు, బాబు నీవు రావడానికి దారి ఖర్చులు, కర్పూరానికి ఖర్చులు, కొబ్బరికాయలకు ఖర్చులు అని 3,000 రూపాయలు అక్కడ పెడితే ఇవి పట్టుకెళ్ళి మీ ఊర్లో రామకోవిల పిండికి కట్టియండి, నేను వస్తాను, మీకు ఈ రోజు నుంచి ఆ బాధ ఉండదు, మీరు హాయిగా జీవిస్తారు అని చెప్తారు. ఇంకా వాళ్ళకి ఆ రోజు నుంచి కూడా ఈ ఎవరి బొటన వేలు పీల్చడం కానీ ఎవరికి ఏ హాని చేయడం కానీ ఏమీ లేదు. హాయిగా జీవనం సాగిస్తున్న తరుణంలో బాబుగారు కొన్ని రోజులకి ఒక 10 మందిని తీసుకుని, చిన్నబాబు గారిని తీసుకుని బయలుదేరుతారు. అన్ని పట్టుకెళ్తారు. బాబుగారు ఎక్కడికి వెళ్ళినా కాఫీ పొడి, టీ పొడి, మినపప్పు దినుసులు అన్ని పట్టుకుని వెళ్తారు. ఎందుకంటే బాబుగారు వచ్చారంటే అక్కడ మళ్ళీ వారే వంట చేసుకుని వారే అందరికి పెట్టుకుని అక్కడ ఇది ఒక మెయిన్ అన్నదాన క్రియ అనేది మెయిన్ బాబుగారికి. ఎవరు వచ్చినా అందరికీ పెట్టడం, ఆయన వంట చేసుకోవడం, ఎక్కడికి వెళ్ళినా అన్ని పట్టుకుని బయలుదేరుతారు. బయలుదేరాక ఆ ఊర్లోని 500 కొబ్బరికాయలు మనుగు కర్పూరం పట్టుకుని వెళ్తారు. ఆ 500 కొబ్బరికాయలు బలిష్టమైన ఇద్దరు మనుషుల్ని 2 గుణపాలు ఏమని కొట్టమంటారు. కొడుతూ ఉంటారు. ఇళ్ళన్నీ కూడా నిప్పంటించినా సరే కాలనంతగా తడుపుకోమంటారు. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా తడుపుకుంటారు. ఈ ముసలమ్మలిద్దరూ లోపల ఒంటి మీద బట్ట కానకుండా గింతులేస్తూ ఉంటారు. ఈ కొబ్బరికాయలు కొడుతుంటే వాళ్ళ లోపల ఉన్న మంత్రశక్తి బయటకు వచ్చేస్తూ బయటకు ఎడబెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని జుట్టు పట్టుకుని బయటకు తీసుకురమ్మని. ఇక కొబ్బరికాయలు 500 కొట్టడం పూర్తి అయిపోయాక ఊరి వాళ్ళందరూ ఇల్లు తడుపుకున్నాక ఈ కర్పూరం వెలిగించి ఆ ఇంటిపైకి విసిరేస్తారు. ఆ ఇంటిపై నుంచి మెరుపు కాంతి ఈ కన్నులు చూడలేనంతగా ఆకాశం మెరుస్తుంది అనమాట, పైకి వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు తగిలడిపోతాయి. వాళ్ళ ఇంట్లో 2 రాళ్ళు ఉండేవి, ముసలి వాళ్ళ ఇంట్లో, ఒక్కొక్కరి ఇంట్లో. ఆ ఇల్లన్నీ ఆ 2 ఇల్లు తగులబడిపోతాయి. ఈ ముసలి వాళ్ళు ఆ రోజు నుంచి ఊరి వారికి చెప్తారు, బాబుగారు ఈ రోజు నుంచి మీకు వారి వల్ల ఏ హాని ఉండదు, మీ వల్ల వారికి ఏ హాని ఉండకూడదని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇటువంటి దేనికి లొంగని శుద్ర మాంత్రిక పూజలన్నీ కూడా ఆయన అరికట్టి వారందరిలోని ఉన్న ఆ మానవత్వ చైతన్యాన్ని మేల్కొల్పి ఆ రామభజన చేసుకునేలాగా. బాబుగారు చేశానని చెప్పరు, రామభజన చేసుకోండి, రాముడే చూస్తాడు. ఆ రాముడు బాబుగారే వారికి ఆరాధ్య దైవము. ఆ గిరి ప్రాంతానికి, ఆ ఆటవీకులకి ఆరాధ్య దైవం అయ్యాడు ఆయన. అలాగే అనకాపల్లి పక్కన దీనికి విశ్వాసం అనేదానికి మరొకటి చెప్పుకుందాం. బాబుగారి లీలలు ఎన్నో చెప్పుకోవడానికి. అనకాపల్లి పక్కన నాగులాపల్లి దగ్గర ఇప్పుడు హరిపాలెం అంటున్నారు, అప్పుడు అరవపాలెం అనేవారు. అరవపాలెంలో ఒక పద్మనాభ శాస్త్రి గారిని టీచర్ గారు ఉండేవారు. ఆయన టీచర్ వృత్తి చేసుకుని కుచేల సంతానం ఆయనకి 6 ఆడపిల్లలు. చిన్న ఊరిపాకలో ఉంటూ ఉండేవారు. ఆయన ఒక ఉత్తరం రాస్తారు బాబు గారికి, మీ అమ్మాయికి వివాహం జరిపిస్తున్నాం, అందరూ వచ్చి ఆశీర్వదించండి అని ఉత్తరం రాసి పంపిస్తారు. చిన్నబాబు గారు చదువుతారు. పద్మనాభ శాస్త్రి కూతురికి పెళ్ళి అంటే చిన్నబాబు అంటే పెళ్ళి అంటే మీకు ఉత్తరం రాయడంలో అర్థం ఏంటంటే మీరు ఏమన్నా సహాయం చేస్తారని బాబు గారు అని చిన్నబాబు గారు అంటారు. అంటే అందరినీ పంపించి 4 పక్కలకేనే బియ్యం, పప్పులు అన్ని ఒక లారీ నిండుగా అన్ని రప్పించేసి కూరగాయలన్నీ పట్టుకుని వెళ్తారు చిన్నబాబు గారు, బాబు గారు.
ఈ లోపల ఈ పద్మనాభ శాస్త్రి గారు అన్నగారు దారిలో ఎదురవుతాడు. ఆయన ఎంప్లాయే, ఈయన టీచరు. పద్మనాభ శాస్త్రి గారు ఎదురైతే, మీ తమ్ముడు కూతురు పెళ్ళి అంట కదరా అంటే, వాడి కూతురు పెళ్ళి ఏంటండి, వాడి మొహం, వాడి ఇంట్లో సూర్యుడు చంద్రుడు కాపురం చేస్తున్నాడు, ఏదో మీ దగ్గర ఏదో ఆశించి అలా చెప్పుంటాడు అంటే వెళ్ళిపోతాడు వాళ్ళ అన్నయ్య. సూర్యుడు చంద్రుడు కాపురం చేయడం అంటే ఇంటి పైన కొప్పలేదు, ఆకులు లేని ఇల్లు అనమాట అది. అయినా సరే ఇంత దూరం వచ్చాం కదండి, వెళ్ళి తెలుసుకుందామని వస్తారు బాబు గారు చిన్నబాబు గారు. వాళ్ళ వస్తులోకి నరసాపురం కుర్చీ అంటారు, వాళ్ళ కుర్చీ ఇలా కాలు పెట్టుకోవడానికి ఉండేది ఆ రోజుల్లో. పడక కుర్చీలో పడుకొని ఉంటాడు. చిన్నబాబు గారు వెళ్ళి, పద్మనాభ శాస్త్రి బాబు గారు వచ్చారంట్లోకి ఆంజనేయ స్వామి గెంతేసి లెగిసి భార్యను బింతో నీళ్ళు తెమ్మని పాదాలు కడిగి 3 మంచాలు వేసి కూర్చోబెడతలోకి, ఏంట్రా పద్మనాభ శాస్త్రి మీ అమ్మాయి పెళ్ళని ఉత్తరం రాసావు అంటే, చిన్నబాబు గారికి కళ్ళు సరిగ్గా కనబట్టలేదేమో అండి, చదవడం రాలేదేమో, మా అమ్మాయి పెళ్ళని నేను రాయలేదు, మీ అమ్మాయి పెళ్ళని రాశాను. సరేలేరా ఏ ఊరు సంబంధం చెప్పు అని అడుగుతారు. ఏ ఊరు సంబంధం, నేనెక్కడ మీ అమ్మాయికి సంబంధం చూడగలనండి అంటాడు. సరేరా అయితే సంబంధం ఎక్కడన్నా ఉంటే వీడితో పడలేం కానీ, అప్పటికే ఒక 500-600 మంది వచ్చేస్తారు బాబు గారు వచ్చారని తెలిసి. ముందు పొయ్యి పెట్టి వెలిగించండి, భోజనాలు రెడీ చేయండి అంటే ఆ 500-600 మందికి ఈ పట్టుకెళ్ళిన వాటికి కొన్ని వంట చేసి పెడతారు భోజనాల అవతిలోకి. పెద్ద మనుషులు అందరూ చుట్టూ ఉండాలి, తెలివి రమణ గారు చాలా మంది వస్తారు. వచ్చి బాబు గారితో కుశల ప్రశ్నలు అయ్యాక, వీడు ఎలా అంటున్నాడు, పెళ్ళి వచ్చామని బాబు గారు చెప్తారు. మీరు ఏమనుకోకపోతే బాబు గారు, పూడిమడక అని ఇక్కడ ఒక గ్రామం ఉంది దగ్గరలో, అక్కడ ఒక స్కూల్ మాస్టర్ గారు ఉన్నారు, వారికి ఒక అబ్బాయి ఉన్నారు, మరి పెళ్ళి అయిందో లేదో నాకు తెలియదు అని ఒక పెద్ద మనిషి చెప్తారు. అక్కడ చెప్తులోకి సరే వెళ్దామని పొద్దున్నే బయలుదేరి వెళ్తారు. అక్కడ బయలుదేరి వెళ్ళాక అక్కడ ఆయన వెంటనే బాబు గారికి శిష్యుడే నమస్కారం చేసుకుని, బాబు మీరు వచ్చారంటే అన్ని ఖర్చులు అటువైపు ఇటువైపు ఖర్చులు పెట్టుకుని నేనే పెళ్లి జరిపిస్తాను నా కొడుకునిచ్చని ఒప్పుకుంటాను. ఇక్కడ నీ ఇంటికాడ వద్దు, వాడి ఇంటికాడ జరిపించాలి అని మళ్ళీ మాట్లాడేసి వచ్చేస్తాడు. ఒరే 4 రోజుల్లో ముహూర్తం బాగుందంటారు, పెళ్లి చెయ్యాలరా, ఇంటికి సున్నాలు అవి వేయించాలి కదా నువ్వు, స్కూల్ సెలవు పెట్టుకోమంటారు. స్కూల్ సెలవు పెట్టుకుంటే నాకు జీతం ఎవరిస్తారండి, మీరు ఇస్తారా ఎవరిస్తారా అని అడుగుతాడు ఈ పద్మనాభ శాస్త్రి. స్కూల్ సెలవు పెట్టుకోడు. పోలేరా సంబంధం చూసాం కదా, కాలు కడిగి కన్యాదానం చెయ్యాలి కదా నువ్వు అని అడుగుతారు. నేను కన్యాదానం చేసే తాత, మీ అమ్మాయి కన్యాదానం చేసే తాత నాకెక్కడ ఉందండి, నేనెక్కడ చేస్తాను అంటాడు. వీడితో ఎలా కాదు గాని అని వాళ్ళ అన్నయ్య గారిని ఒప్పించి కన్యాదానం చేసి పెళ్లి జరిపిస్తారు. అలాగే బాబు గారు 6 కూతుర్లకి పెళ్లి అలాగే జరిపించుకుంటాడు ఈ పద్మనాభ శాస్త్రి. అంటే విశ్వాసం, శరణాగతి. పెళ్లిళ్ళు అయ్యాక చిన్నబాబు గారికి చెప్తాడు ఆయన ఒకసారి, చిన్నబాబు నేను ఎరువాడిని అనుకుంటున్నావేటి, బాబు గారు ఏమన్నా సాధారణ మానవుడు అనుకుంటున్నావా, హరిహరాదులే ఆయన రూపంలో దివి నుంచి భూకి దిగి వచ్చారు, ఆయన సామాన్య మానవుడు కాదు. ఆయన గురించి తెలుసుకోవాలంటే నీకు ఏ జన్మలోనో నువ్వు 4 పువ్వులు ఎక్కివేసి పూజ చేసావు గనక ఆయనతో నువ్వు కూడా ప్రయాణం చేయగలుగుతున్నావు, ఏ జన్మ పుణ్యం అనేది. అంతేగాని బాబు గారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఉండి బాబు గారిని నీవే దిక్కు బాబు అంటే చాలు, ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఎంతో మందికి తీల్చాడే గాని ముంచలేదు ఆయన. అంత అద్భుతాలు ఎన్నో జరిగినవి. ఆయన మీద ఉన్న విశ్వాసం, అచంచలమైన విశ్వాసం కనపడింది అనమాట ఆయన దగ్గర, ఆ టీచర్ దగ్గర. ఆయన సామాన్యుడు కాదు, నీవే దిక్కని నేను నమ్మాను, ఆయనే చేశాడు. అలాగా ఆ విశ్వాసం అనేది అంత శరణాగతి అంటారు దాన్నే. అలాగా ఆ పద్మనాభ శాస్త్రి గారు విషయంలో మనకి అప్పుడు చిన్నబాబు గారు చెప్తారు, నేనైతే మాత్రం ఆయన అనుకుంటారనమాట, ఆయనలో ఆయన చిన్నబాబు గారు, ఆయన రిజిస్టర్ ఆఫీస్ లో స్టాంపులు అమ్ముతూ ఉంటారు చిన్నబాబు గారు. పెద్ద జాబు లేదు, పెద్ద వ్యవసాయం లేదు, ఏమీ లేదు. ఆయనకి 5 బిడ్డలు చిన్నబాబు గారికి. ఆయన భార్య ఇప్పటికీ జీవించే ఉంది, మాణిక్య వరలక్ష్మీదేవి ఆవిడ పేరు. ఆవిడ ఇప్పటికీ వస్తూ ఉంటారు ఆశ్రమానికి. వారింట్లోనే బాబు గారు భోజనం అది చేస్తుండేవారు. వారి పెళ్లి కూడా బాబు గారే చేశారు. చిన్నబాబు గారికి పెళ్లి చేస్తే 5 పిల్లలు పుడతారు, 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు. 3 మగపిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తారు, అమెరికా వెళ్తారు. 2 ఆడపిల్లలు బాబు గారు చిన్నబాబు గారు ఊహించుకుంటారు ఈయన మాట అన్నాక. 2 ఆడపిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, తిరుగులేని సంబంధాలు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇవన్నీ బాబు గారి చేతుల మీద జరిగింది. నేను చేశానంటే ఇది ఇంకా కరెక్ట్ కాదు, ఇదంతా బాబు గారే జరిపించారు, లేకపోతే నేనున్న స్థితికి అమెరికా పంపించడం ఏంటి, ఇంత తిరుగులేని ఫ్యామిలీకి ఆడపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి, అసలు పిల్లలే పుట్టరు. పిల్లలు కూడా బాబు గారే
భార్య అడుగుతుంది ఒకసారి, బాబు మాకు పిల్లలు లేరని. నా పెళ్లి జరగడం, నాకు పిల్లలు పుట్టడం, పిల్లలకి ఒక జీవితం, అద్భుతమైన జీవితాలు ఏర్పడడం అంతా బాబు దయ. నా జీవితాన్ని నేను తలుచుకున్నాను బాబుగారు, చిన్నబాబు గారు ఊహించుకుంటారు అప్పుడు. ఆ పద్మనాభ శాస్త్రి గారు బాబు గారు అని చెప్పాక ఆయన ఇలా చెప్తారనమాట, బాబు గారు నమ్ముకున్న వాళ్ళకి రొమ్ము చేయలేదు, ఎంతో వాళ్ళని ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్లారు. గిరిజనులు అందుకే అమాయక ప్రజలు అంటారు బాబు గారు. వారందరూ కూడా ఋషి సంతానం, అమాయక ప్రజల వారు. 100 రూపాయలు ఇస్తామన్నా వాళ్ళు తీసుకోరు. కానీ నీవు వారికి వారికి గాని ప్రేమగా చూసావు, ప్రాణం పెట్టేస్తారు లేదా తీసేస్తారంటారు బాబు గారు. వీరిలో కొంతమంది ఉన్నారు అలాగా, అమాయక ప్రజలు ఋషి సంతానం. అందరూ అని నేను చెప్పలేను అని చాలా మందిని మార్చారు. నరరూప రాక్షసుల్ని మానవులుగా మార్చి, ఆ మానవుల్లో ఉన్న ఆ దైవత్వాన్ని వెలికి తీసి ఈ రామ మందిరాలు నెలకొల్పి ఒక ఆరాధ్య దైవంగా నిలిచారు బాబు గారు. ఆ ప్రాంతానికి, గిరి ప్రాంతానికి ఆరాధ్య దైవంగా నిలిచారు బాబు గారు. అలాగే విశాఖపట్నంలో తిక్కిరాల భరద్వాజ గారు, కృష్ణమాచారి గారు ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు శాఖలో ప్రొఫెసర్ గా చేసేవారు. ఆధ్యాత్మికవేత్త, మంచి సత్ప్రవర్తన కలవారు బాబు గారు. వారానికి 2 సార్లన్నా కృష్ణమాచారి గారిని కలుస్తూ ఉండేవారు. వెళ్ళి ఒక్కొక్కసారి బాబు గారు వెళ్ళినప్పుడు కృష్ణమాచారి గారు ఉండేవారు కాదు. లేని సమయాన్ని ఒకసారి వెళ్తే బాబు గారు అక్కడ న్యూ కాలనీ వెళ్ళారని తెలిసి అక్కడికి వెళ్తారు. ఈయన హోమియో వైద్యం కూడా చేస్తూ ఉండేవారు కృష్ణమాచారి గారు, ఎక్కిరాల కృష్ణమాచారి గారు. హోమియో వైద్యం చేస్తూ ఉంటే అక్కడ ఒక అబ్బాయి జీవన మరణ పోరాటంలో ఉంటాడు. బాబు గారి దగ్గరికి వచ్చి, ఈ అబ్బాయి పరిస్థితి విషమించిపోయింది, ఇంకా చేయి దాటిపోయింది బాబు అని చెప్తారు కృష్ణమాచారి గారు. ఆ అబ్బాయికి ఏమైంది? కృష్ణమాచార్య, ఏమీ లేదు చూడు, అంతా బానే ఉన్నాడు అంట్లోకి ఆ అబ్బాయికి చక్కగా లేచి కూర్చుంటాడు. అంటే బాబుగారు కృష్ణమాచారి గారి వైద్యం చాలా గొప్పదని తెలియపరచడానికి ప్రపంచానికి అక్కడికి వెళ్ళి ఈయన లీల, ఆయన వైద్య రూపంలో నిరూపణ చేసేవారు. ఆయనకి పేరు రావడానికి బాబుగారు వెళ్తూ ఉండేవారు తప్ప బాబుగారికి ఏమి అవసరం లేదు. అంటే వారంత గొప్పవారు. బాబుగారే వెళ్ళారంటే ఒక యోగికి అర్థమవుతాడు అంటారు పత్రిజీ. అలాగే ఆయన ఎంత గొప్ప యోగి పొంగవుడు గనక వారి వంశమే ఒక యోగ పొంగవుల వంశం. అందుకు బాబుగారు వెళ్తూ ఉండేవారు. వారు స్థితిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఆయన అక్కడికి వెళ్తూ ఉండేవారు. అక్కడికి వచ్చాక బాబుగారు అంటారు, నాకు ఎందుకో కొంచెం బీపీ ఎక్కువైనట్టుందని చెక్ చేస్తే బీపీ ఎక్కువ ఉంటుంది, ఏదో ఆందోళనగా ఉంది కృష్ణమాచార్య అంటే. వెంటనే వెంటపూడి పేర్రాజు గారిని పిలిస్తే చెకప్లు చేయిస్తే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది బాబు గారికి, 1 గంటన్నరలో చెప్పలేమంటారు. అంతే, ఏదో మత్తు మందు ఇస్తారు. చిన్నబాబు గారిని పిలిచి హాల్లోకి, నీకు ఒక కారు వెనకాల పంపిస్తున్నాం, ఒక కారులో బాబు గారు నువ్వే ఉండాలి, ఏమాత్రమైనా సరే చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి, కిట్టిమలై ఆశ్రమానికి వెళ్ళాలి, అయ్యప్ప కొండతో సమానం, నిట్ట నిలువుగా ఉంటుంది. ఆ రోజుల్లో రోడ్లు లేవు, ఇప్పుడే ఎలా ఉంటుందంటే ఆశ్రమం. తీసుకువెళ్తూ ఉంటారు. దారిలోకి వచ్చాక ఇదంతా ఎయిర్ కండిషన్ హాల్లో పడుకోబెడతారు బాబు గారిని కొంతసేపు. తర్వాత దారిలోకి వచ్చాక, చిన్నబాబు నీతో కృష్ణమాచారి గారు వాళ్ళు ఏంటి మాట్లాడారు, హాల్లో గుసగుసలాడుకున్నారని అడిగితే, బాబు మీకు బీపీ ఎక్కువైందంట, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందంట, అందుకే వెనకాల ఒక కారు పంపిస్తున్నారు, మీకు మత్తు మంది ఇచ్చారంట, ఇప్పుడు ఒక పొట్లం ఏమన్నారు, మళ్ళీ తర్వాత 2 పొట్లాలు ఇచ్చారు, చాలా పవర్ఫుల్ డోస్ ఇచ్చారంట మీకు అని చెప్తే కారు ఆపమంటారు. డ్రైవర్ని టీ తాగడానికి వెళ్ళమని ఇవన్నీ అడుగుతారు. టీ తాగి వస్తాడు. చిన్నబాబుకి, నాకు 2 టీలు పెట్టరా, నువ్వు కూడా తెచ్చుకో, ఇందాక పంచదార వేయలేదు నీకు ఆ టీలో అని చెప్తారు డ్రైవర్ని. ఈ 3 పొట్లాలు ముగ్గురికి వేసేస్తారనమాట. తాగేయమంటారు, పంచదార తక్కువగా ఉంది, పొట్లాలు వేసేయండి అని. హోమియోపతి అంటే పంచదార బిళ్ళలా ఉంటాయి కదా, వచ్చేస్తారు. తర్వాత బాబు గారికి ఒక కుడి కన్ను కనిపించదు. కృష్ణమాచారి గారి దగ్గరికి వస్తే, పేరు మోసిన డాక్టర్ KGH లో శివారెడ్డి గారు అని ఒక ఆయన ఉంటారు. ఆయన అప్పటికి అనారోగ్యంలో ఉండి ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుని వీల్ చైర్ లో ఉంటారు. శివారెడ్డి గారు కోపిష్టి. ఆయన దగ్గరికి వచ్చి చాలా మంది బాబు గారు గురించి చెప్తారనమాట. ఆయన గొప్ప మహానుభావుడు, నీ దగ్గరికి తీసుకొస్తున్నావు, నువ్వు అందరితో మాట్లాడినట్టు మాట్లాడడానికి కుదరదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తారు శివారెడ్డి గారికి. అంత గొప్ప మహానుభావుడు నా దగ్గరికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి శివారెడ్డి గారు తీసుకురమ్మంటారు. ఆయన వీల్ చైర్ లో కూర్చుని ఉంటారు, బాబు గారు వెళ్తారు. బాబు గారికి నమస్కరించి, బాబు కొన్ని అడగరాని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలి, నన్ను క్షమించండి అని చెప్తారు.
చెప్పి బాబుగారు అప్పుడు బాబుగారిని అడుగుతారు, ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి ఇవన్నీ అని అడుగుతారు. చెప్తారు ఎడమ కన్నుతో, కుడి కన్ను కనిపించట్లేదంటారు. బాబుగారు మద్రాసు వరకు తిప్పుతారు బాబుగారిని, ఎక్కడా లాభం లేదంటారు. ఈ కన్ను వల్ల ఈ కన్ను కూడా పోతుంది తొందరలో, ఇది అలాంటి జబ్బు అని చెప్తారు. అప్పుడు మీరు హాస్పిటల్లో వెంటనే జాయిన్ అయిపోవాలని చెప్తారు శివారెడ్డి గారు. నమ్మకం చెప్పలేం కానీ జాయిన్ అయిపోవాలి, కన్ను వస్తుందని చెప్పలేం, పక్క కన్ను కూడా పోయే అవకాశం ఉందని చెప్తారు. అప్పుడు బాబుగారు అంటారు, నాకు ఒక్క 30 రోజులు వ్యవధి ఇవ్వండి, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోతాను అంట. అప్పుడు వెంటనే ఇంటికి వచ్చాక చిన్నబాబు గారు చెప్తారు, నువ్వు ఒక నెల రోజులు సరిపడగా అన్నీ మర్చిపోయి నాతో వచ్చేయాలి బట్టలు వేసుకున్నాను. అలాగే బాబు అంటారు. ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి 30 రోజులు ఉండి తిరిగి వస్తే మళ్ళీ చెకప్ చేయించారు. కుడికని చక్కగా కనిపిస్తుంది. అప్పుడు సాష్టాంగ పడిపోతారు శివారెడ్డి గారు. అక్కడ ఏం చేశారో తెలుసుకుందాం. సాష్టాంగ పడిపోయి, సైన్స్ కి అందని అతీతమైన శక్తులు ఉంటాయని మాకు తెలియదండి, సైన్స్ వరకే మేము వెళ్ళగలం, దాన్ని మించిన ఆధ్యాత్మిక శక్తి ఒకటి ఉంది, మీలాంటి మహానుభావులు ఉంటారని మాకు తెలియదు అని చెప్తారనమాట. అప్పుడు కృష్ణమాచారి గారు వీరంతా అడుగుతారు, మీరు ఏం చేశారు అనేసి. అడిగితే ఏం చేశారు అని అడిగితే గూటి బిళ్ళలు ఆడుకున్నామని చెప్తారు. ఎవరు? చంద్రబాబు గారు. వెళ్ళి పొద్దున్న సాయంత్రం వరకు ఆడుకోవడం, భోజనం చేసేయడం, వెళ్ళి గూటి బిళ్ళలు ఆడుకోవడం, ఈయన ఎక్కడికో బిళ్ళ కొట్టడం, వీళ్ళందరూ తేవడం, పిల్లలతో ఆడుకోవడం, ఇలా జరిగింది. ఆయన తెలిసింది అదే చిన్నబాబు గారు. కానీ బాబు గారు ఏం చెప్తారంటే, ఆయన ఈ గిరిజనులందరినీ మోసేవారు, ఆయన అందరినీ విడిచిపెట్టేశారు. ఇక్కడ అన్ని మర్చిపోయారు. ఆయన మానసిక శక్తి, సంకల్ప శక్తి అంతా కూడా కన్ను దగ్గర కేంద్రీకృతం చేసేసారు. ఆ 30 రోజులు సంకల్ప శక్తి అంతా కూడా అక్కడ పెట్టేసి ఆ సాధన, ఆ ఆనంద స్థితిలో ఉంటూ అన్ని విడిచిపెట్టేశారు, దేన్ని లోపల పెట్టుకోకుండా. మన పత్రిక గారు చెప్తూ ఉంటారు కదా, పిరమిడ్లకి వెళ్ళమని, ఏదన్నా వస్తే తగ్గిపోతుందని. మనం వెళ్ళి కూడా ఇక్కడ ఆలోచిస్తూ ఉంటాం, ఫోన్లు చేస్తూ ఉంటాం. వెళ్ళామంటే అక్కడే ఉండాలి, మనతో మనం ఉండాలి. మనతో మనం ఉండి సంకల్పం అంతా మన మీద పెట్టుకుంటే తగ్గలేంది లేదు అన్నది ఆ రోజుల్లో బాబు గారు రుజువు చేస్తారు. కంటి వైద్యం అనేది మొత్తం తగ్గించుకున్నారు. ఆనాడు హార్ట్ అటాక్ వచ్చి లేదు, ఈ కన్ను పోలేదు. డాక్టర్లకి సైన్స్ కి అందని అతీతమైన శక్తి, ఆధ్యాత్మిక శక్తి అని ఆ రోజుల్లో మనకు బాబు గారు నిరూపించారు. ఈ రోజుల్లో మన పత్రిక గారు అందించింది అదే. కానీ మనం దృష్టి మారితే సృష్టి రహస్యం అర్థమవుతుంది. సృష్టిలో అనంతమైన దివ్యశక్తి ప్రేరణ ఉంది, దాన్ని అందుకోవాలంటే దృష్టి మారాలి. మనతో మనం ఉండాలి నిరంతరం, ఏది చేసినప్పటికీ కూడా. అదే ఆదిశంకర్లు కూడా చెప్పారు, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీనహి అని చెప్పారు. ఏ పరమ గురువులు చెప్పినా సత్యం ఒకటే, అంతటా నిండి ఉంది ఆ శక్తి. ఆ శక్తిని పట్టుకోవాలంటే మనలోని మార్పు కోసం మనం ఈ శోధన చేస్తున్నాం. అలాగే బాబు గారు విషయంలో ఇంకా చెప్పుకోవడానికి అనేకమైనవి ఉన్నాయి. జైపూర్ మహారాజ్ విక్రమ్ దేవ్ మహారాజు గారు భార్య ఒకసారి వస్తారు ఇక్కడికి, చిన్నబాబు గారి ఇంటికి. చిన్నబాబు గారి దగ్గర ఉన్నప్పుడు వస్తారనమాట. వచ్చి బాబు గారిని కలవాలని అడుగుతారు. చిన్నబాబు గారు లోపలికి రూమ్ లో బాబు గారు ఉంటారు. చెప్తే కలవడానికి ఇప్పుడు వీలు కాదని కబురు చెప్తారు బాబు గారు. దానికి చిన్నబాబు గారి తండ్రి గారికి చాలా బాధపడతారు, కోపం వస్తుంది. ఇంతటి మహానుభావుడు వస్తే మన ఇంటికి, అంతటి మహారాజులు వస్తే కలవడానికి వీలు కాదని చెప్తున్నారేంటి, ఈ కుర్ర వెధవలు ఏదో బాబు గారికి చెప్పుంటారు, వారు అది నమ్ముంటారు అనుకుని చాలా బాధపడి వారు ఎదురు చూసి 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 విక్రమ్ దేవ్ మహారాజు గారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక చిన్నబాబు గారి తండ్రి బాబు గారిని అడుగుతారు, బాబు ఎవరో ఏదో చెప్తే మీరు నమ్ముతారా, అంతటి మహారాజులు వస్తే తిరిగి పంపించేయడం సబబుగా ఉందా అని అడుగుతారు. వారు వచ్చారని మహారాజు గారి ఇంటికి రావడం మహద్భాగ్యంగా భావించి చిన్నబాబు గారి తండ్రి ఎక్కడెక్కడి నుంచో అన్ని పదార్థాలు తెప్పించి, ఒక కుర్చీలు తెప్పించి ఎంతో వారికి సపర్యలు చేస్తారు. చేసి బాబుగారు వస్తారేమో అని వాళ్ళు చాలాసేపు వెయిట్ చేసి 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 వెళ్ళిపోతారు. ఇంకా విక్రమ్ దేవ్ మహారాజు గారు వెళ్ళిపోయాక బాబుగారు ఏముంది అంతా కంగారు పడుతున్నారు, వారు వచ్చారు మనం అవదన్నాం వెళ్ళారు, దానికి ఎందుకు అంత అంటారు. ఏదైనా యోగులు ఈజీగానే తీసుకుంటారు, మొయ్యరు దేన్ని కూడా. ప్రతి సంఘటనలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. పుస్తకాలు చదువుతాం కానీ దాన్ని జీర్ణించుకోం మనం. వెళ్ళిపోయాక ఒక 6 నెలల తర్వాత
చిన్నబాబు గారి దగ్గరికి బాబు గారు వచ్చి మనం జైపూర్ వెళ్ళాలి, ఒక 3 జతల బట్టలు వేసుకో చిన్నబాబు అంటారు. ఇదేదో సుదీర్ఘ ప్రయాణంలా ఉందని ఆయన తయారవుతారు. బాబు గారు రమ్మడం ఈయన వెళ్ళడం, ఈయనకు ఒక అది మహద్భాగ్యంగా గడిచింది ఆయన ఉన్నన్ని రోజులు. బయలుదేరి వెళ్తారు. ఎక్కడ సూర్యుడు అస్తమింతే అక్కడ ఆగడం, అక్కడ ఏమైనా గెస్ట్ హౌస్లు ఉంటే అందులో ఉండడం, బాబు గారికి వసతి ఏర్పాటు చేయడం, మళ్ళీ వారంతా కలిసి మళ్ళీ కొన్ని జీపుల్లో బయలుదేరడం. అలాగ 3 రోజుల్లో జైపూర్ చేరుకుంటారు. జైపూర్ బాబు గారు వెలుపులోకి అక్కడ విక్రమ్ దేవ్ మహారాజు గారి పరిస్థితి కుష్టు వ్యాధి బాగా విపరీతంగా ఉండి ఆయన బయటికి రావడానికి కూడా వీలు కాకుండా అన్ని వెంటిలేటర్ల సహాయంతో ఉంటారు ఆయన. ఇంకా అన్ని బంధించి దుర్గంధం, ఆ రూమ్ 33వ రూమ్, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు బాబు గారు కారు దిగి. ఆ కారు గేటు దగ్గర ఉండే వారు భటులు కూడా అడ్డు చెప్పకుండా గేట్లు తీసేస్తే లోపలికి బాబు గారని వారికి తెలియదు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి డైరెక్ట్ ఎక్కడైతే మహారాజు గారు ఉన్నారో ఆ రూమ్కి వెళ్తులోకి, రూములో అడుగు పెడుతులోకి ఆ దుర్గంధం అనేది భరించలేని దుర్గంధం వస్తూ ఉంటుంది. ఆయనకి ఎన్నో సెంట్లు వేసేస్తూ ఉంటారు ఆ రూమ్ లో, వాసన భరించలేక ఆ సెంట్లు కూడా వెకటిగా మారిపోయి అంత రక్తం చీమి కారుతూ ఒళ్ళంతా కట్లు కట్టుకుని మహారాజు గారు ఉంటారు. ఏం మహారాజా, ఏంటి నీ కష్టం అని అడుగుతారు. బాబు సచ్చిన పాముని ఇంకా చంపుతున్నారా, పరిహాసిస్తున్నారా, నా కష్టం నీకు తెలియట్లేదా అని అడుగుతారు. నీకేం కష్టం ఉంది మహారాజా, నీకు కష్టం అంటూ ఏమీ లేదు, అన్నీ పోతాయి అని చెప్పి చిన్నబాబు గారిని కొబ్బరికాయ వెలిగించి, కర్పూరం వెలిగించి మన కొబ్బరికాయ కొట్టేసి వెంటనే కొబ్బరికాయ కొట్టేసి కట్లు విప్పేయమంటారు. అంతే, టక కట్లు విప్పేస్తారు చిన్నబాబు గారు. ఏమీ ఉండదు. బాబు గారు అంతా మటుమాయం అయిపోతుంది. అంతా అన్ని రోజులుగా బాధపడుతున్నాం, మరణావస్థకు దగ్గరమైన కుష్ఠవ్యాధి అంతా పోతుంది. బాబు గారికి పాదాక్రాంతుడు అయిపోతాడు. ఈ లోపల రాణిగారికి కబురంది, బాబు గారికి ఏ రూమ్ ఇవ్వాలి, ఒక కులదైవానికి పూజలు చేయమని చెప్పి బాబు గారు వచ్చారని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆవిడ మహారాజు గారు రూమ్కి వచ్చే లోపు బాబు గారు జైపూర్ దాటేస్తారు. అక్కడ వచ్చిన పని అయిపోతుంది, వెళ్ళిపోతారని. ఆ రోజు నీ వచ్చినప్పుడు నేను కాదన్నాను మహారాజా, ఈ రోజు నేను వచ్చానని చెప్తారు బాబు గారు. అలాగా ఆయన లీలలు ఎన్నో 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 ఉన్నాయి, అద్భుతమైన లీలలు. ఒకటి కాదు, రెండు కాదు. అలాగే చిన్నది చెప్పుకుందాం, ముగించుకుందాం. బాబు గారు ఇదంతా జరుగుతూ ఉండగా ఒకసారి ఈ జైపూర్లోనే జటిలమైన ప్రశ్నకి సమాధానం చెప్పినప్పుడు ఏనుగు అంబారి ఎక్కి ఊరేగిస్తారు, పేపర్లో పడుతుంది, ముండూరంతా తెలుస్తుంది. అలా ఎప్పుడు బాబు గారు వస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో ఒకసారి బాబు గారు వదిన గారి దగ్గర నుంచి కబురు వస్తుంది, వారి అన్నగారు గతించారు, వచ్చి బంగారం, డబ్బు, భూములు, ఇల్లు పట్టాలి మన బాబు గారు. మహాత్ములకి వాటితో పనేముంది. బాబు గారు కబురు వస్తుంది కోర్టు నుంచి, దావా వేస్తారు ఆవిడ తీసుకెళ్ళమని. కోర్టు దగ్గర బాబు గారిని తీసుకెళ్లకుండా కోర్టే ఏంటి బాబు గారి దగ్గరికి వచ్చి తెలియపరుస్తారు లాయర్ గారు. నాకు ఈ దావా వేసిన వారితో నాకు ఏ సంబంధం లేదని చెప్తారు బాబు గారు. ఎటువంటి సంబంధ బాంధవ్యం ఒకవేళ వారు ఉందనుకున్నా సరే, వారి అప్పులతో గాని ఆస్తితో గాని నాకు ఏ సంబంధం లేదు, వాటితో నాకు పనేముంది అంటారు బాబు గారు సింపుల్ గా. తర్వాత మేనమామ గారు ఆ అభ్యర్థన మేరకు రెండో అన్నగారు గతించినప్పుడు వెళ్ళడం జరుగుతుంది. బాబు గారు, నేను వస్తాను, నువ్వు మహాపండితుడు, మా ఇంటిలో పెద్దవాడివి, పిలుస్తున్నావు గనక వస్తాను, కానీ నేను వస్తే ఆగకుండా అన్నదానం జరగాలి, వచ్చిన వారందరికీ. మైలు శైలు అంటే నాకు కుదరదు. అవన్నీ 13 రోజులు కూడా ఎన్నో బస్తాలు, రోజుకి 6 బస్తాలు ఎన్నో వడ్డిస్తూ ఉంటారు ఆ మేనమామ గారు. ఇంత 13వ రోజుని వదిన గారి దగ్గరికి వెళ్తారు ఆయన. వెళ్ళి, నీ భర్త దేహం గతించి 13 రోజులు అవుతుంది, ఇంకా ఏడుస్తావు ఎందుకు, నీ ఆస్తి నీ చేతికి వచ్చింది కనుక దాన ధర్మాలు చేసుకుని ఏమి చెయ్యాలో అది చేసుకుని జీవించు, లేదా నీ ఇష్టం అని వచ్చేస్తారంతే. ఆయనకి భావబంధాలనే భావరోగాలు ఎప్పుడో ఆయన్ని వదిలేశాయి. ఆయన ప్రపంచం అంతా ఆయనదే, యూనివర్సిటీ ఇల్లు, ప్రపంచం ఆయన ఇల్లు అయినప్పుడు ఒక చిన్న కుటుంబం ఆయనదే. ఎన్నో ఉదాహరణలు తెలియజెప్తారు పరమ గురువుల చరిత్రలో మనకి. కాకపోతే మనం చదివేస్తాం అంతే, పురాణాలు వల్ల వేయడం కాదు, అవి జీర్ణించుకుని వాటిలో కొన్నైనా ఆచరిస్తే ఆచార్యులుగా తయారవుతాం అన్నది మనకి ఎందరో పరమ గురువులు చెప్పిన సత్యం. అదే పత్రిజీ గారు చెప్పారు కనుక మనం ఇప్పుడు కూడా ప్రతి దాన్ని కూడా ఆచరిస్తేనే ఆచార్యులం అవుతాము. జీర్ణించుకోకుండా వాంతి చేసేస్తే ఏమీ ఇంకా కదా మనకి ఒంట్లో. జీర్ణించుకోవడం అలవాటు చేసుకోవాలి.
హిస్టరీ చదివితేనే అర్థమవుతుంది ఎవరు ఎలా జీవించారు అన్నదని. ఈ అద్భుతమైన సమయం వస్తున్నదని చెప్పారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించినందుకు, ఈ బాబుగారి చరిత్ర చెప్పే మహద్భాగ్యాన్ని బాబుగారు పలికించడం ద్వారా నేను చెప్పాను, లేదా చెప్పలేం ఎవరం కూడా ఏది అని. అలాగే మనకి ఈ పిఎంసి వారికి కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. చాలా థ్యాంక్ చాలా చాలా థ్యాంక్ యూ అద్భుతంగా అమ్మా. చెప్పారు. లక్ష్మి గారు ఒక్క నిమిషం మాట్లాడండి, సమయం. శుభోదయం అమ్మా. శుభోదయం అమ్మా. అద్భుతంగా అసలు ఎంత చక్కగా వివరించారమ్మా. మా స్వగ్రామం బలిఘట్టమమ్మా. గురువు గారి ఆశ్రమానికి నియర్ లోనే. ఎస్ అమ్మా. ఈ ఎక్కువ రోజు వస్తూ ఉంటానమ్మా, నేను ప్రతి నెల వస్తాను. అవునా అమ్మా, మీతో ఇప్పుడు కూడా మళ్ళీ వస్తాను. తప్పకుండా ఈసారి బాబు మిమ్మల్ని గారితో తప్పకుండా అమ్మా, ఎన్నో అనుభవాలు నాకు కూడా. మరొకసారి మళ్ళీ మనం వివరించుకుందాము. బాబు గారి చరిత్ర చెప్పుకోవడానికి ఒక్క క్షణంలో అయ్యేది కాదు, పరమ గురువు అవునమ్మా. చరిత్రలు ఏయన్నా సరే. ఎన్ని లీలలో అద్భుతమైన లీలలమ్మా అసలు. చాలా ఆ చాలా ప్రాంతానికి వెళ్తేనే, అక్కడికి వెళ్తేనే అద్భుతమైనటువంటి దివ్య అనుభూతులు కలుగుతూ ఉంటాయి. మాస్టర్స్ చాలా మంది కూడా, ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ఈ ఆశ్రమాన్ని దర్శించండి. అసలు అద్భుతమైనటువంటి ఆశ్రమము, మీకు ఎన్నో అనుభవాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌర్ణమికి కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నెన్నో కార్యక్రమాలు. నిత్య అన్నదానం, అమ్మ అన్నదానం గురించి చెప్పారు. నిత్య అన్నదానం ఎంతో మంది వచ్చేసి ఇక్కడ ఆ ప్రసాదాలు స్వీకరించి బాబు గారి ఆశీర్వాదం పొందుతారు. అలాగే పొక్కునూరి చిన్నబాబు గారి గురించి చెప్పారు. మాణిక్యాలమ్మ గారు ఇప్పటికీ ఉన్నారు. అమ్మ ప్రతి కార్యక్రమంలో కూడా ఇక్కడికి వస్తూ ఇప్పుడు రమణ ఉంటారు. మాస్టర్ గారు ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతుంది. నాన్నగారి ఆధ్వర్యంలో రమణ మాస్టర్ గారిని కూడా గురువు గారు ఇంటర్మీడియట్ ఆయనే స్వయంగా తీసుకెళ్లి అవును, అనకాపల్లి చదివించారు. కాలేజీలో జాయిన్ చేసి చదివించారు. కౌన్సిలింగ్ లో పెట్టి. అవును, అద్భుతమైన లీలమ్మ. ఈ బాగా రోజు మీరు రావడానికి ముందు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఆశ్రమం దగ్గరే ఉన్నాను. అసలు అక్కడ గురువు గారి పాదాల చెంతే ఉన్నాను. అసలు ఈ రోజు అద్భుతమైన అనుభూతి. మీరు వస్తారు, మీరు ఈ రోజు గురువు గారి గురించి వివరిస్తారు అన్నది నాకు ముందే స్ఫురణ కలిగిందమ్మా. అంత అద్భుతమైన విషయం అసలు. చాలా చాలా సంతోషం. చక్కగా వివరించారు, ఎంత విపులంగానో చెప్పారు. మీకు చాలా కృతజ్ఞతలమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. రమణేష్ గారు మాట్లాడండి. అమ్మా నమస్తే. నాయనా సమయం అయిపోయింది. పిఎంసి డిజిటల్ వాళ్ళ టైం అయిపోయింది. అయిపోయింది. అవును, ముఖ్యమైన విషయం ఏంటంటే, కాకరపాటి గురువు గారు శిష్యులు చిన్నబాబు గారితో నేను కలిసాను. స్టీల్ ప్లాంట్ పూర్ణచంద్ర ఇచ్చారు. వారు ఒక మాట చెప్పారు, ఆ మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే, యాక్చువల్ గా గురువు గారి దగ్గరికి అందరూ వస్తున్నారు, కోరికలు కష్టాలు తీరి ఎన్నో సంపాదించుకుంటున్నారు, మేము మాత్రం మీ దగ్గర ఉన్నాం కానీ ఏం సాధించలేదు అడిగారట. అప్పుడు గురువు గారు అన్నారట, ఒరే వాళ్ళందరూ వస్తే వెళ్ళిపోతారా, కానీ మీరు అలా ఉంటేనే నా దగ్గర ఉంటారన్నారట. అందరూ ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం కాకరపాటి గురువు గారు చాలా విషయాలు ఉన్నాయి. పత్రికారితో మేము ఆ చిన్న సమాధి ఉన్నప్పుడు వెళ్ళాం. సంతోషం. మరి అందరూ చరిత్రలు, మహాత్మ చరిత్రలు చదువుతూ ఈ రోజు పిఎంసి డిజిటల్ ద్వారా అందిస్తున్న కిరణమయ్య తల్లికి, మరి పిఎంసి డిజిటల్ వారికి, అనిత తల్లికి అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే గుర్తెరిగి జరగాలంటే గుర్తింపు కోసం తిరగకూడదు, మరి గుర్తెరగాలి. ఎందుకంటే సమయపాలన అనేది అవసరం. ఇక్కడి నుంచి మరింత బాధ్యత 2-3 రోజులు బట్టి నాలో కూడా కొంత పరివర్తన వచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే బాగా వర్షం పడిన తర్వాత చల్లదనం వచ్చినట్టు కోపం, బాధలు అన్ని తర్వాత ఒకసారి ఆలోచిస్తే ఎరుకొచ్చింది అనమాట. ఓహో, మనం ఇతరులు మనకి ఏం చేస్తే మనం బాధపడతాం, ఇతరులకు అది చేయకూడదు. అందులో మనకే సమయం లేనప్పుడు గబుక్కుని బయలుదేరాం ఎక్కడికో. మరి అర్జెంటుగా ఏ చుట్టం వచ్చి ఇంట్లో కూర్చుంటే ఎలాగుంటది, చాలా బాధగా ఉంటది. అలాగే ఇప్పుడు అర్జెంటుగా తల్లి ధర్మం అంటే మధ్య మార్గం, సంసారం నిర్వాణం కాబట్టి కుటుంబాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సంతోషం. కిరణమయ్య గారికి ముఖ్యంగా ఎవరైనా సహాయం చేస్తున్నా, ఇటు ముందుకెళ్తున్న ఈ పిరమిడ్ మాస్టర్ అందరికీ సహకరిస్తున్న వెనకాల కుటుంబ సభ్యులు కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. సంతోషం. ధన్యవాదాలు. పత్రిక రాసి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎంతో అద్భుతంగా చెప్పారు పాకలపాటి బాబు గారి గురించి. బాబు గారి గురించి సిద్ధంగా ఉన్నారు, చెప్పించారు. మనం చేస్తున్న ప్రతి పనికి ఆ గురువుల కృప ఉంది కాబట్టి మనం అందరం ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న వారందరికీ అది అనుభవమే. అమ్మ ఒక్క మాట, నేను 2008-06 టైంలో టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాను నర్సీపట్నంలో. అక్కడ ట్రైనింగ్ లో మన రమణ మాస్టర్ కలిశారన్నమాట. వారితో మాట్లాడిన ఎప్పుడైనా సరే వారు నాకు మహా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే నాయన చిన్నపిల్లలుగా నువ్వు ఇలా తిరుగుతున్నావు, చాలా సంతోషం నాయన,
100 మంది టీచర్ ట్రైనింగ్ లో మాట్లాడడానికి వెళ్ళాను ఆ రోజులు. సంతోషం సార్. ఆ రమణ మాస్టర్ ఇప్పుడు బాగా చూసుకుంటున్నారు ఆశ్రమం. చాలా ఇప్పటికీ నాన్నగారితో ఎక్కువ ప్రతిరోజు మాట్లాడుకుంటాం రమణ మాస్టర్ గారితో. నాకు అదొక పుట్టిల్లు చెప్పొచ్చు బాబు గారి ఆశ్రమం. వారిని అడిగాను ఈసారి చెప్పాలంటే నేను చెప్పలేను, రాజు మాస్టర్ విజయనగరం ఉంటారు వారిని అడగండి అన్నారు. మరి రాజు మాస్టర్ కూడా ఉదయం 6 గంటల సమయం కాదట, వాళ్ళకి ప్రార్థన సమయం అట అన్నారు. మీరు రావడం కూడా గొప్ప విషయం. సంతోషం. థ్యాంక్ యూ అండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, జూమ్ లో, యూట్యూబ్ లైవ్ లో చూసిన అందరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అవకాశం ఉన్న వాళ్ళందరూ బాబు గారి ఆశ్రమానికి తప్పనిసరిగా వెళ్ళండి. అక్కడ శక్తిని అనుభూతి చెందొచ్చు. మన అందరికి మార్గదర్శకత్వం చేసినటువంటి మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనం ఈ మార్గంలో ఉండి ఇంత మహానుభావుల జ్ఞానాన్ని తీసుకోవటానికి కానివ్వండి, మనం చేసే ప్రతి పనికి అన్నింటికి మన పత్రిజీ మనకి ఎంతో స్ఫూర్తి, ఆదర్శం. ఆయన చెప్పిన బాటలో పయనిద్దాం. మన గురువు గారి కళల్ని ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లో మన వంతు భాగస్వామ్యం మనం అవుదాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు ఉదయం మళ్ళా 11 గంటలకి మనం స్వాధ్యాయ యోగంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.